మార్కండేయ మహాపురాణాన్ని ప్రవచనం చెప్పే భాగ్యాన్ని, అదృష్టాన్ని కల్పించినటువంటి ఆ జగద్గురువులకు ముందుగా నేను సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ పీఠం, ఈ మఠం ధర్మాధికారి అయినటువంటి శ్రీ శిష్లా హనుమత్ ప్రసాద్ గారికి కూడా నేను నమస్కారాలు సమర్పిస్తున్నాను. వచ్చిన భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. 18 పురాణాలలో శ్రీ వ్యాస భగవానుడు మనకి అందించినటువంటి ఈ 18 పురాణాలలో మార్కండేయ మహాపురాణానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈ పురాణంలో కర్మకాండకి సంబంధించినటువంటి విషయాలు, జ్ఞానకాండకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా ప్రస్తుతింపబడ్డాయి. అంటే 4 వేదాల యొక్క సారమే ఈ మార్కండేయ మహాపురాణం. వేదాలన్నీ కూడా కర్మకాండ, జ్ఞానకాండ అని చెప్పి 2 విధాలుగా విభజింపబడి ఉన్నాయి. ఎవరికైతే సాక్షాత్తుగా ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి యోగ్యత, అర్హత ఇంకా లభించలేదో వారిని ఉద్దేశించి కర్మలు విధింపబడ్డాయి. ఆ కర్మలని ఆచరించినందువల్ల చిత్త నైర్మల్యము ఏర్పడి మోక్షాన్ని పొందడానికి, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత లభిస్తుంది. ఆ చిత్త శుద్ధి లభించిన తరువాత వేదాంత శాస్త్రాన్ని, మోక్ష సాధన ఉపాయభూతమైనటువంటి ఆ వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి యోగ్యత లభిస్తుంది. కాబట్టి వేదాలలో చెప్పబడినటువంటి ఆ కర్మలు, ఆ ఆత్మతత్వం, ఈ రెండిటి యొక్క సారమే మార్కండేయ మహాపురాణం. ఇంకా ఈ పురాణంలో అనేక విశిష్టమైనటువంటి దత్తాత్రేయుని యొక్క ఉపాఖ్యానం, మదాలసోపాఖ్యానం, హరిశ్చంద్రోపాఖ్యానం, మన యొక్క నిత్య విధులకు సంబంధించినటువంటి ధర్మాలు ఇవన్నీ చెప్పబడమే కాకుండా శరన్నవరాత్రులలో మనం పారాయణ చేసుకునేటువంటి దుర్గా సప్తశతి కూడా ఈ మార్కండేయ పురాణం యొక్క భాగమే. 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఆ సప్తశతి ఈ మార్కండేయ మహాపురాణంలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ఈ మార్కండేయ మహాపురాణం యొక్క వైశిష్ట్యం అంత గొప్పది. అటువంటి మార్కండేయ మహాపురాణాన్ని ప్రవచనం చేసేటువంటి ఆ భాగ్యాన్ని కల్పించినటువంటి శృంగేరి శారదా పీఠాధిపతులకు ముందుగా నా నమస్కారాలు సమర్పించి ఈ మహాపురాణం ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను. ముందుగా ఈ మహాపురాణంలో మంగళ శ్లోకాలు ఉన్నాయి. వాటిని మనం అనుకుని తర్వాత పురాణంలోకి, సాక్షాత్ విషయంలోకి ప్రవేశిద్దాం. యద్యోగిభిర్భవభయార్తి వినాశయోగ్యమాసాద్య వందితమతీవ వివిక్తచిత్తైః తద్వః పునాతు హరిపాదసరోజయుగ్మమావిర్భవత్ క్రమవిలంఘితభూర్భువస్వః. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మద్వయం ఏదైతే ఉన్నదో అది మన యొక్క సంసార దుఃఖ భయాలని పోగొట్టేటువంటిది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని మనం ఆశ్రయిస్తే ఈ సంసారమందలి దుఃఖాలన్నీ కూడా పోతాయి. అటువంటి పాద పద్మద్వయం వివేకవంతులైనటువంటి యోగుల చేత నమస్కరింపబడినటువంటి ఆ పాదపద్మద్వయం
మిమ్ములను అందరునూ కూడా పవిత్రము చేయుగాక. ఈ పాద పద్మద్వయం ఎక్కడ ఉన్నది అంటే ఈ భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము అంతటా వ్యాపించి ఉన్నది. ఇది లేని చోటెక్కడ ఉన్నది? అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆ పాద పద్మద్వయం ఏదైతే ఉన్నదో ఆ రెండు పాదాలు, పద్మముల వంటి ఆ రెండు పాదాలు కూడా మనల్ని అందరినీ కూడా రక్షించుగాక. పాయాత్సవః సకల కల్మష భేద దక్షః క్షీరోదకుక్షి ఫణిభోగ నివిష్టమూర్తిః శ్వాసావధూత సలిలోత్కణికాకరాళః సింధుః ప్రనృత్యమివ యస్య కరోతి సంగాత్. ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని అందరూ రక్షించుగాక అని చెప్పి మరలా ఆ వ్యాస భగవానుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు. సకల కల్మష భేద దక్షః, సమస్త పాపాలని కూడా కడిగివేయడంలో ఆయన సమర్థుడు. ఆయనని ఒకసారి మనం స్మరించుకుంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఆ సముద్రంలో ఆదిశేషుని శరీరం మీద శయనించేటువంటి వాడైన అటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని అందరూ కూడా రక్షించుగాక అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస భగవానుడు మరొక ప్రార్థన కూడా, ఏ పురాణాన్ని ప్రవచనం చేసినా కూడా ఈ శ్లోకం చెప్పుకోవడం సంప్రదాయంలో ఉన్నది. ఆ శ్రీమన్నారాయణునికి మానవులలో శ్రేష్ఠుడైనటువంటి నరునకు, ఆ సరస్వతీదేవికి, ఆ వ్యాస మహామునికి నమస్కరించి అటు పిమ్మట జయశబ్దము చేత చెప్పబడేటువంటి ఆ మహాభారతాన్ని, పురాణాలను చదవవలెను. మనం ఏ పురాణాన్ని చదువుకున్నా కూడా ఈ భగవత్స్వరూపులైనటువంటి వీరికి అందరికీ కూడా, నరనారాయణులకు, సరస్వతీదేవికి, వ్యాసమహామునికి అందరికీ కూడా నమస్కారం చేసి జయశబ్దానికి అర్థమైనటువంటి ఈ భారతాన్ని, పురాణాలను అన్నింటినీ కూడా చదవాలి అని మంగళ శ్లోకాలు అయినాయి. ఈ మార్కండేయ మహాపురాణము, అసలు ఈ పురాణానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, మార్కండేయ మహర్షి చెప్పినటువంటి పురాణం కాబట్టి దీనికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది. ఇంకా లోపలికి వెళ్తే ఈ పురాణంలో 4 పక్షులు జైమిని మహర్షికి చెప్పినటువంటి వృత్తాంతమే ఈ మార్కండేయ మహాపురాణం. పక్షులు ధర్మాన్ని బోధించడం ఏమిటి? ఇది విచిత్రం కాదా అంటే ఆ వృత్తాంతం కూడా మొదట్లో చెప్పబడింది. అంటే మార్కండేయ మహర్షి లేదా వేదవ్యాసుడు మార్కండేయ మహర్షికి ఉపదేశించిన ఉపదేశాన్ని ఈ ధర్మపక్షులు విని ఆ పురాణ సారాన్ని జైమిని మహర్షికి చెప్పడమే ఈ పురాణంలోనేటువంటి విషయం. తపస్వాధ్యాయ నిరతం మార్కండేయం మహామునిం వ్యాసశిష్యో మహాతేజ జైమిని పర్యపృచ్ఛత. ఒకసారి ఆ వేదవ్యాసుని శిష్యుడు
అమితమైనటువంటి తేజస్సంపన్నుడు అయినటువంటి జైమిని మహర్షి ఎప్పుడూ వేదాధ్యయనం చేసేటువంటి మార్కండేయ మహామునిని సమీపించి ఈ విధంగా అడిగాడు. భగవన్ భారతాఖ్యానం వ్యాసేనోక్తం మహాత్మనా పూర్ణమస్తమలై శుభ్రై నానాశాస్త్ర సముచ్చయై. ఆ జైమిని మహర్షి మార్కండేయ మహామునితో ఏమంటున్నాడంటే, ఓ భగవత్స్వరూపుడా, ఓ మహాముని, ఆ భారత ఉపాఖ్యానం ఉన్నదే, ఇతిహాస గ్రంథం ఏదైతే ఉన్నదో అది అనేక శాస్త్ర విషయాలతో పరిపూర్ణమై ఉన్నది. అంత గొప్పదైనటువంటి గ్రంథము. అటువంటి మహాభారతము తదేహ సర్వశాస్త్రాణం మహాభారతముత్తమం. దేవతలలో విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో, మానవులలో బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడో, సమస్త అలంకారాలలోనూ చూడామణి ఎంత గొప్పదో, ఆయుధాలలో వజ్రాయుధం ఎంత గొప్పదో, ఇంద్రియాలన్నిటిలోనూ మనస్సు ఎంత గొప్పదో, మహాభారతం కూడా సమస్త శాస్త్రాలలోనూ అంత గొప్పది. ఎందుకంటే అత్రార్థశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే. ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా పరమ పురుషార్థాలతో నిండి ఉన్నటువంటి గ్రంథం ఇది. ఇటువంటి మహాభారత గ్రంథంలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మహాముని. ఓ మార్కండేయ మహాముని, మహాభారత గ్రంథాన్ని నేను అధ్యయనం చేశాను, కానీ నాకు ఇంకా సందేహాలు పోలేదు. కస్మాత్ మానుషతాం ప్రాప్తో నిర్గుణోపి జనార్దన. తనకున్నటువంటి ఆ జైమిని మహర్షి కలిగినటువంటి సందేహాలు ఏమిటో ఆయన చెప్తున్నాడు, మార్కండేయ మహామునికి విన్నవించుకుంటున్నాడు. ఓ మహాముని, ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయాలకి కారణమే ఆ వాసుదేవుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు. అంత గొప్పవాడు ఆయన. నిర్గుణ స్వరూపుడైన, నిర్గుణ నిర్వికార నిర్విశేష స్వరూపుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు అసలు మానవ జన్మని ఎందుకు ఎత్తాడు? కారణమేమి? ఒక సామాన్య మానవుడిలాగా ఆయన ఎందుకు ఈ లోకంలో సంచరించాడు? అదేవిధంగా ద్రౌపదీదేవి పంచభర్తృక ఎందుకు అయినది? దీని వెనుకున్నటువంటి రహస్యాలేమిటి? ఆ ద్రౌపదీదేవికి పుట్టినటువంటి కుమారులు అనాథలై అవివాహితులై చంపబడ్డారే, దీనికి కారణమేమిటి? ఈ విధంగా జైమిని మహర్షి తనకి కలిగినటువంటి సందేహాలన్నింటినీ కూడా మార్కండేయ మహామునికి విన్నవించుకున్నాడు. ఆ సమయంలో ఇతి తస్య వచః శ్రుత్వా మార్కండేయో మహామునిః దశాష్టదోషరహితో వక్తుం సముపచక్రమే. ఆ మార్కండేయ మహాముని ఎంత గొప్పవాడంటే, అష్టాదశ అంటే 18 దోషాలు లేనివాడు. దోషాలు లేదా పాపాలు 18 రకాలు. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, మోహం, మదం, ఉన్మాదం, ప్రమాదం, విస్మయం, సందేహం, లోభం, అసూయ, మాత్సర్యం,
కపటత్వం, మిథ్య, నాస్తికత, ఆగమాదర్శిత్వము, అశిక్ష, ఇవి యోగశాస్త్రంలో 18 దోషాలు చెప్పబడ్డాయి. వీటిలో కొన్ని అర్థాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. శాస్త్రాలయందు విశ్వాసం లేకుండా, భగవంతుడి యందు విశ్వాసం లేకుండా, శాస్త్రాలలో వేదాలలో చెప్పబడినటువంటి కర్మలకి విరుద్ధంగా ప్రవర్తించడమే ఈ 18 దోషాలు కలిగి ఉండడం అంటే. ఇటువంటి 18 దోషాలలో ఏ దోషమూ లేనటువంటి వాడు ఆ మార్కండేయ మహాముని. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, జైమిని మహర్షితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, క్రియాకాలోయమస్మాకం సంప్రాప్తో మునిసత్తమా విస్తారే చాపి వక్తవ్యే నైష కాలః ప్రశస్యతే. నాయన, ఓ జైమిని మహర్షి, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. ధర్మ సూక్ష్మాలని, ధర్మ రహస్యాలని చెప్పమని నన్ను నీవు అడిగావు. కానీ నాకంత సమయం లేదు నాయన. నాకు సంధ్యావందనం చేసుకునేటువంటి సమయం దగ్గర పడింది. నేను నిత్య విధులను అనుష్ఠించవలసినటువంటి సమయం ఇది. కాబట్టి నేను సవిస్తరంగా నీ ప్రశ్నలకి సమాధానం ఈ సమయంలో నేను చెప్పలేను. ఏతు వక్ష్యంతి వక్ష్యేద్య తానహం జైమినే తవ తథా చ నష్ట సందేహం త్వాం కరిష్యంతి పక్షిణః. ఓ జైమిని, నీ సంశయాలని ఎవరు పోగొట్టగలరో ఆ ఉపాయాన్ని నేను చెప్తాను. 4 పక్షులున్నాయి. ఆ 4 పక్షులు నీ సంశయాలని అన్నిటినీ కూడా పోగొడతాయి. పింగాక్షశ్చ విబోధశ్చ సుపత్రః సుముఖస్తథా ద్రోణపుత్రాః ఖగశ్రేష్ఠాస్తత్వజ్ఞాః శాస్త్రచింతకాః. పింగాక్షుడు, విబోధుడు, సుపత్రుడు, సుముఖుడు అని చెప్పి ద్రోణముని యొక్క కుమారులు 4 ఉన్నారు. పక్షులలో శ్రేష్టమైనటువంటి వారు, తత్వజ్ఞానము కలిగిన వారు, శాస్త్ర విచారాలని చేయువారు, వేదాధ్యయనాన్ని చేసిన వారు 4 పక్షులున్నాయి. ఈ 4 పక్షులు నీ యొక్క సందేహాలని పోగొడతాయి. వేదశాస్త్రార్థ విజ్ఞానే ఏషామవ్యాహతా మతిః వింధ్య కందర మధ్యస్థా తానుపాస్య చ పృచ్ఛ చ. నాయనా, ఓ జైమిని, 4 మహాపండితులు, శాస్త్ర పండితులు, వాళ్ళు పక్షి జన్మని పొందినటువంటి వాళ్ళు. ఒక శాపం కారణంగా పక్షి జన్మని పొందినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ వింధ్య పర్వతం యొక్క గుహలలో ఉన్నారు. ఏ శాస్త్రమందు, ఏ వేదమందు కూడా వాళ్ళకి కొంచెము కూడా సందేహం లేదు. అంత వేదార్థాన్ని, శాస్త్రార్థాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళను ఉపాసించవయ్యా, వాళ్ళను ఉపాసిస్తే నీ సందేహాలు పోతాయ్యా అని చెప్పి మార్కండేయ మహాముని చెప్పాడు. ఇదేమిటి? పక్షులు ఎక్కడైనా ధర్మ సందేహాలన్నీ పోగొడతాయా? పక్షి జన్మలో ఉన్నటువంటి వాళ్ళు. అత్యద్భుతమిదం బ్రహ్మన్. జైమిని అంటున్నాడు, అత్యద్భుతం, ఇది ఎంత ఆశ్చర్యము. మనుష్యులు మాట్లాడే విధంగా పక్షులు మాట్లాడతాయి అని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఎంత ఆశ్చర్యం ఇది. ఎంతో దుర్లభమైనటువంటి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని
పక్షులు పొందేయని నువ్వు చెప్తున్నావే, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. ఈ పింగాక్షుడు, విబోధుడు మొదలుగా కలిగినటువంటి నలుగురు ఎందుకు ఈ పక్షి జన్మని పొందారు? శాస్త్ర పండితులై ఉండి కూడా ఈ విధమైనటువంటి జన్మ ఎందుకు ప్రాప్తించింది? ఈ విషయాలు నాకు చెప్పవా అని చెప్పి అడిగితే అప్పుడు మార్కండేయుడు ఈ సందేహాన్ని, అసలు ఎందుకు ఈ పక్షులు ధర్మ సందేహాలని పోగొట్టడం ఏమిటి, అసలు వాటి గురించి వివరంగా చెప్పవా అంటే అప్పుడు మార్కండేయుడు ఆ పక్షుల యొక్క జన్మను గురించి చెప్తున్నాడు. ఎందుకంటే పక్షి జన్మని ఆ పక్షులు 4 పక్షులు కూడా అటువంటి జన్మ ఎందుకు పొందాయి అనేది ఎవరు చెప్పాలి? పక్షులు చెప్తాయా? ఎవరు చెప్పాలి? మార్కండేయ మహామునే చెప్పాలి. కాబట్టి మార్కండేయ మహాముని పక్షుల దగ్గరికి పంపిస్తున్నాడు జైమినిని, వెళ్ళు ఆ ధర్మ సూక్ష్మాలన్నింటినీ చెప్తాయనంటే ఈ మొత్తం మార్కండేయ మహాపురాణం అంతా కూడా ఆ పక్షులే చెప్పే జైమిని మహర్షికి. మధ్య మధ్యలో మార్కండేయ వాచ అని వస్తూ ఉంటుంది ఇందులో. అంటే మార్కండేయుడు చెప్పినటువంటి విషయాలని పక్షులు విన్నాయి కాబట్టి పక్షులు జైమినికి చెప్తున్నాయి. ఈ విధంగా మధ్య మధ్యలో పక్షులు చెప్పాయి, మార్కండేయుడు చెప్పాడు, ఈ విధంగా వస్తూ ఉంటుంది. దానిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడంటే వీటికి ఎందుకు పక్షి జన్మ వచ్చింది అంటే సంగ్రహంగా చాలా ఉంది. ఇది పెద్ద పురాణం, 5000కి పైచిలుకు శ్లోకాలు ఉన్నటువంటి మహాపురాణం ఇది. ఎంత సంగ్రహంగా చెప్పుకుంటే మనం ఇందులోని విషయాలను మనం చెప్పుకోగలమన్నది ఒకసారి మీరు ఆలోచించండి. చాలా సంగ్రహంగా మనం చెప్పుకోవాలి. చాలా ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మనం అధ్యయనం కూడా చేయాలి. ఎందుకు 4 శాస్త్ర పండితులు, సుబోధుడు మొదలుగా కలిగినటువంటి పింగాక్షుడు మొదలుగా కలిగినటువంటి పింగాక్షుడు, విబోధుడు మొదలుగా కలిగిన నలుగురు శాస్త్ర పండితులు ఎందుకు పక్షి జన్మను పొందేయంటే, ఒకసారి నందనవనంలో దేవేంద్రుడు, అప్సరసలు, నారదుడు వీళ్ళందరూ సమావేశమై ఉన్నారు. ఆ సమయంలో దేవేంద్రుడు నారదునితో అంటున్నాడు, ఓ నారద మహాముని, ఇంతమంది రంభ, ఊర్వశి, మేనక, కర్కశ, తిలోత్తమ, ఘృతాచి ఇంతమంది విశిష్టమైనటువంటి అప్సరస స్త్రీలు ఉన్నారు. వీరిలో ఎవరు నీకు నచ్చితే వాళ్ళ చేత నృత్యం చేయించమని చెప్పి నువ్వు ఆజ్ఞాపించు, నృత్యం చేయమని చెప్పి ఆజ్ఞాపించు అని చెప్పి దేవేంద్రుడు నారదునితో అన్నాడు. అప్పుడు నారదుడు అప్సరస స్త్రీలతో ఏమంటున్నాడంటే, యుష్మాకమిహ సర్వాసాం రూపౌదార్య గుణాధికం. మీలో అప్సరస స్త్రీలను ఉద్దేశించి నారదుడు అంటున్నాడు, మీలో ఎవరు గొప్ప అని అనుకుంటున్నారు? మీరందరూ గొప్పవాళ్లే. అందరికంటే నేనే గొప్ప అని చెప్పి ఎవరు మీలో అనుకుంటున్నారు? అటు అందంలో కానీ, ఇటు గుణాలలో కానీ, ఇటు సద్గుణాలలో కానీ ఎవరు గొప్పగా భావించుకుంటున్నారో వాళ్ళు నా ఎదుట నృత్యం చేయండి అని చెప్పి నారదుడు అప్సరస స్త్రీలతో అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేనే గొప్పదాన్ని, అందరికంటే నేనే గొప్పదాన్ని అందరూ అన్నారన్నమాట. అప్సరస స్త్రీలు అందరూ కూడా అన్నారు, నేనే గొప్పదాన్ని మహాముని, వాళ్ళందరికంటే నేనే గొప్పదాన్ని, నేనే అందగత్తెను, నేనే బాగా నృత్యం చేస్తాను. అప్పుడు అందరూ గొప్పవాళ్ళు కారు, అందరిలో ఎవరో ఒకళ్ళు చాలా ఎక్కువ గొప్పవాళ్ళు అవుతారు. దేవేంద్రుడు ఏమంటున్నాడంటే, మీరు ఇలా మాట్లాడుకోవడం
సమంజసం కాదు. ఆ నారదుడే చెప్తాడు మీలో ఎవరు గొప్పవాళ్ళో. ఓ నారద మహాముని, నువ్వే చెప్పు. అప్పుడు నారదుడు ఏమంటున్నాడంటే, ఒక పర్వతంలో తపస్సు ఆచరిస్తున్నాడు దుర్వాసుడు అనేటువంటి మహాముని. ఆ మహాముని యొక్క మనస్సును ఎవరు చలింపచేస్తారో వాళ్ళే అందరికంటే గొప్ప అని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. దుర్వాస మహాముని తపస్సుని ఎవరైతే భంగం చేయగలరో వాళ్ళే గొప్ప, మీరు వెళ్ళండి అని. అందరూ భయపడిపోయారు. ఈ పని మాత్రం మేము చేయలేము అన్నారు. దుర్వాసుడు అంటేనే ఆ పేరు వింటేనే గజగజ వణికిపోయారు వీళ్ళంతా కూడా. మేము వెళ్ళమంటే మేము వెళ్ళము అన్నారు. అప్పుడు ఒక అప్సరస, ఆమె పేరు వపువు అనేటువంటి ఒక అప్సరస, మహాముని నేను వెడతాను సాహసం చేసింది. నేను వెళ్ళి ఆ దుర్వాసుని యొక్క మనస్సుని చంచలం చేస్తాను, నేను అతని తపోభంగం చేస్తాను అని చెప్పి, సా పుంస్కోకిల మాధుర్యా, కోకిల స్వరంతో ఆ గానం చేసింది. వెళ్ళిపోయింది అప్పుడే వపువు. దుర్వాస మహర్షి ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉండి గానం చేస్తోంది. తద్గీతధ్వనిమాకర్ణ్య మునిర్విస్మితమానసః జగామ తత్ర యత్రాస్తే సా బాలా రుచిరాననా. కోకిల కంఠంతో గానం చేస్తున్నటువంటి ఆ గానాన్ని విన్నాడు దుర్వాస మహర్షి. ఆశ్చర్యం, ఇంత మధురంగా గానం చేయడం నేను ఎప్పుడూ వినలేదు. సరే చూద్దామని చెప్పి వపు ఉన్న చోటకి వెళ్ళాడు. తాన్ దృష్ట్వా చారు సర్వాంగీ మునిస్సంస్తభ్య మానసం. ఎంతో అందగత్తె ఆమె, ఆ అప్సరస. మనస్సును నిగ్రహించుకున్నాడు. ఎందుకంటే అందమైనటువంటి స్త్రీ కనిపించగానే ఇంద్రియ నిగ్రహం పాటించినటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి పురుషుడు. అర్థమైపోయింది. తన మనస్సుని క్షోభ పెట్టడానికి ఈమె వచ్చిందని చెప్పి తెలుసుకొని వపువుతో ఈ విధంగా అన్నాడు. యస్మాత్ దుఃఖార్జితస్యేహ తపసో విఘ్నకారణాత్ ఆగతాసి మదోన్మత్తే మమ దుఃఖాయ ఖేచరి. ఆకాశమందు సంచరించేదానా, ఎందుకంటే అప్సరస స్త్రీలు వాళ్ళు ఎటువంటి రూపాన్నైనా కూడా పొందగలిగినటువంటి సమర్థులు. వాళ్ళంతా కూడా మహిమలు కలిగినటువంటి వాళ్ళు. ఎంతో కష్టమైనటువంటి ప్రయత్నంతో నేను తపస్సుని ఆచరించాను. నేను అటువంటి తపస్సుని విఘ్నపరచడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఓ దుష్టబుద్ధి కలిగిన ఓ స్త్రీ, నీవు 16 సంవత్సరాలు గరుత్మంతుని వంశంలో పక్షి జన్మను పొందెదవుగాక అని శపించాడు. ఈ అప్సరసని, వపు అనే అప్సరసని దుర్వాస మహర్షి, పో నువ్వు పక్షిగా జన్మిస్తావని చెప్పి శాపం ఇచ్చేశాడు. మరి శాపం అయితే ఇచ్చాడు, మళ్ళీ శాప విమోచనం ఎలా కలుగుతుందో కూడా చెప్పాలిగా. ఆ ఉపాయం కూడా శాపం ఇచ్చిన వాడే చెప్పాలి. ఎవరు చెప్తారు? నీవు ప్రస్తుత శరీర రూపాన్ని విడిచిపెట్టి పక్షి రూపాన్ని ధరిస్తావు. నీకు 9 కుమారులు జన్మిస్తారు. నీకు ఒకచోట బాణపు దెబ్బ తగులుతుంది, చచ్చిపోతావు. తిరిగి నీవు మళ్ళా నిజరూపాన్ని ధరించి స్వర్గలోకానికి వెళ్ళిపోతావు.
ఇంకా మారు మాట మాట్లాడకు. వాసమాప్స్యసి వక్తవ్యం నోత్తరంతే కథంచన. ఇక మారు మాట్లాడకే. ఒక స్థలంలో ఒక బాణపు దెబ్బ తగిలి చచ్చిపోతావు, తిరిగి నీవు మళ్ళీ ఈ శరీరం పక్షి శరీరం పోయి నిజ శరీరాన్ని అప్సరసగా మళ్ళీ నీవు స్వర్గలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పి దుర్వాస మహర్షి చెప్పాడు. అంటే ఏమిటి? ఇప్పుడు ఈ అప్సరస స్త్రీ వపువు అనే ఆమె పక్షిగా జన్మించింది. ఈ పక్షిగా జన్మించినటువంటి వపువు ద్రోణుడు అనేటువంటి ఒక మునిని వివాహం చేసుకుంటే 4 కుమారులు పుడితే ఆ 4 కుమారులే ఇప్పుడు పక్షి బాలకులు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇదొక ఇతివృత్తం. మళ్ళీ ద్రోణుడు ఎలా చేసుకున్నాడు ఇదంతా అని చెప్పి ఇదంతా మళ్ళీ ఒక ఇతివృత్తం. కంకుడు కంధరుడు అని చెప్పి 2 పక్షులు. ఇదొక ఇతివృత్తంలో చెప్పుకుంటూ వచ్చి 2 పక్షులు కంకుడు కంధరుడు. ఒకసారి కంకుడు, పక్షులే ఇవన్నీ, కంకుడు కైలాస పర్వత శిఖరంలో తన భార్యతో విహరిస్తూ ఆనందాలని అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక రాక్షసుణ్ణి చూశాడు. అతని పేరు విద్యుద్రూపుడు. విద్యుద్రూపుడు అనే రాక్షసుణ్ణి చూసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇతను భార్యతో విహరిస్తూ ఉండగా ఈ కంకుడు అక్కడికి వెళ్ళాడు. ఓ అధమ జన్మ కలిగినవాడా, ఏకాంతంలో నేను భార్యతో విహరిస్తుంటే ఇక్కడికి నీవు రావచ్చా? ఇక్కడికి రావడం నీకు న్యాయమా? నువ్వు చాలా తప్పు పని చేసావు, ఇది ధర్మం కాదు నీకు అని చెప్పి ఆ సమయంలో ఏం చేశాడంటే ఆ కంకుణ్ణి చంపేశాడు, ఖడ్గంతో నరికివేశాడు. ఆ విద్యుద్రూపుడనే రాక్షసుడు తన అన్నగారు చంపబడ్డాడు అని తెలుసుకుని తమ్ముడు కంధరుడు ఆ రాక్షసుడి మీద దండయాత్ర చేయడానికి బయలుదేరాడు. తన జ్యేష్ఠ సోదరుడైనటువంటి కంకుడికి అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలన్నీ చేస్తూ ఆ రాక్షసుడు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి ఆ హిమవత్ పర్వతానికి వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి ప్రారంభం చేశాడు. ఇదంతా ఎందుకు వస్తోందంటే మీరు గమనించాలి, ఈ వపువునే అప్సరస పక్షిగా జన్మించాలి. ఇప్పుడు పక్షిగా జన్మిస్తావు అని చెప్పి దుర్వాస మహర్షి శాపం ఇచ్చాడు. సరే, మరి ఎక్కడ పక్షిగా జన్మించిందో చెప్పాలిగా ఈ అప్సరస. అది ఇతివృత్తం. ఇప్పుడు ఈ కంధరుడు ఏం చేశాడంటే ఆ రాక్షసుడు ఉన్నటువంటి చోటికి వచ్చి అక్కడ అతని భార్య మదనికని చూశాడు. రాక్షసుడితో పాటు చాలా అందగత్తె. ఇవన్నీ పక్షులే సుమా. తతో రోషపరీతాత్మా కందరస్థితం తమువాచ సుదుష్టాత్మన్నేహి యుధ్యస్వ వైమయా. ఓరి దుర్మార్గుడా, నా అన్నగారిని చంపేశావు, నువ్వు కంకుణ్ణి చంపేశావు, రా నీతో యుద్ధం చేస్తాను, నిన్ను ఆ యమభవనానికి పంపించేస్తాను రా అన్నాడు. నీ అన్నగారిని చంపేశాను నేను, నా పౌరుషం ఏమిటో నీకు ఇప్పటికే తెలిసింది, అయినా నాతో యుద్ధానికి వచ్చావు, రా నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి ఆ రాక్షసుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎంతో గొప్ప యుద్ధం జరిగింది ఆ ఇద్దరికీ కూడా. పెద్ద ఖడ్గాన్ని
బొగ్గుల వలె నల్లగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఖడ్గాన్ని వేశాడు ఆ రాక్షసుడు ఈ కంధరుడి మీద. కంధరుడు పక్షి కదా, ముక్కుతో ముక్కలు ముక్కలు చేసేసాడు ఆ కంధరుడు ఆ ఖడ్గాన్ని. చేసేసి ఇద్దరు పరస్పరము యుద్ధం చేసుకుంటున్నారు. రాక్షసుడిని చంపేశాడు. ఆ రాక్షసుడి వక్షస్థలం మీద కూర్చుని ఈ కంధరుడు అనే పక్షి ఏం చేసిందంటే ఆ రాక్షసుడిని ముక్కలు ముక్కలు చేసేసింది. ఇప్పుడు ఏకాకిని అయిపోయింది మదనిక. భర్త చనిపోయాడు, విద్యుద్రూపుడనే రాక్షసుడు చనిపోయాడు, ఏకాకిని అయిపోయింది. కంధరుణ్ణి శరణు పొందింది, భయపడింది నన్ను కూడా చంపేస్తాడేమో అని. మోహం చెందింది, నీకు భార్యగా ఉంటాను అని చెప్పి ఆ మదనిక కంధరుడితో పలికింది. మదనికని తీసుకుని ఈ కంధరుడు తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మదనిక కూడా వీళ్ళకి ఇష్టమైన రూపాన్ని ధరించే మహిమలు ఉన్నాయి కాబట్టి ఈమె కూడా పక్షి రూపాన్ని ధరించింది. రాక్షస వంశంలో ఉన్నది ఇంతవరకు, ఆ విద్యుద్రూపుడనే రాక్షసునికి భార్యగా ఉన్నది. ఇప్పుడు ఇతను తనని పెళ్లి చేసుకున్నటువంటి భర్త కంధరుడు పక్షి కాబట్టి తను కూడా పక్షి రూపాన్ని ధరించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. పక్షి రూపంలో ఉన్నటువంటి కంధరుడు మదనిక. వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె ఉద్భవించింది. ఈ వీళ్ళిద్దరికీ, కంధరుడికి మదనికకి, పక్షులు ఈ రెండు కూడా భార్యాభర్తలు, వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె, ఒక పక్షి జన్మించింది. ఆమె ఈ వపు అనే అప్సరస. ఈమెకి తార్క్షి అని చెప్పి పేరు పెట్టాడు. తన కుమార్తెకి వపు అనేటువంటి అప్సరస తార్క్షిగా ఇప్పుడు పక్షిగా జన్మించింది. ఆ తర్వాత వృత్తాంతంలో ఏమిటంటే, బ్రాహ్మణోత్తముడైనటువంటి మందపాలుడనేటువంటి ఒక బుద్ధిమంతుడైనటువంటి శాస్త్ర పండితుడు ఉన్నాడు. ఆయనకి 9 కుమారులు ఉన్నారు. అందులో ద్రోణుడు చివరివాడు, శాస్త్ర పండితుడు. బహుశా ఇవన్నీ కూడా పక్షి జన్మలో ఉన్నటువంటివే. కంధరుని అనుమతితో, తండ్రి అనుమతితో అతని కుమార్తె అయినటువంటి తార్క్షిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ద్రోణుడు, తార్క్షి భార్యాభర్తలు. తార్క్షి గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించిన కొంతకాలానికి ఆ పక్షి ఎగురుతూ కురుక్షేత్రానికి వెళ్ళింది. ఆ సమయంలో కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతోంది. పక్షి వెళ్ళిపోయింది. అది ఆ యుద్ధ ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ప్రదేశంలో తలదాచుకుంది. ఈ తార్క్షి గర్భంతో ఉన్నటువంటి, గర్భవతి అయినటువంటి తార్క్షి తలదాచుకుంది. పెద్ద పెద్ద ఆయుధాలతో పరస్పరం యుద్ధం జరిగిపోతోంది కౌరవులకి పాండవులకి. పార్థ కోదండ నిర్ముక్తమాసన్న మతివేగవతు తస్యా భల్ల మహిష్యామం త్వచం చిచ్ఛేద జాఠరీం. యుద్ధంలో బాణాలు వేసుకుంటారుగా, అర్జునుని యొక్క కోదండము నుండి బయలువెడలనేటువంటి ఒక బాణము, అర్జునుడు బాణం వేశాడు కదా మరి యుద్ధంలో, ఆ బాణం వచ్చి తార్క్షి గర్భాన్ని చీల్చివేసింది. 4 అండాలు, ఇంకా వాటికి ఆయుర్దాయం ఉంది కాబట్టి భూమి మీద పడ్డాయి.
చనిపోయింది, ఇంకా అయిపోయింది, ఈ తార్క్షి పని అయిపోయింది. ఆమె గర్భం నుంచి 4 అండాలు కింద పడి ఎలా పడ్డాయటంటే తూలరాశావివ అపతతో, తూలరాశావివ అపతతో అని. దూది కుప్ప మీద ఏదైనా ఒక వస్తువు పడితే ఆ వస్తువుకి ఎటువంటి ప్రమాదము జరగదు. ఈ భూమి మీద వాటికి ఆయుర్దాయం అంత గొప్పది కాబట్టి భూమి మీద పడినా కూడా ఆ అండాలు 4 కూడా అండాలుగానే ఉన్నాయి. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు బాణాలు వేసేస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద ఏనుగు యొక్క మెడ నుంచి ఒక గంట తెగిపోయి కింద పడింది. పెద్ద గంట, అది ఎలా ఉంటుందంటే ఆకారం ఇలా ఉంటుంది కదా, పక్షుల యొక్క ఆ అండాల మీద పడింది. అంటే ఏంటి, కప్పిందనమాట. ఇప్పుడు గంట వచ్చి 4 అండాల మీద పడింది. ఇంకా 4 అండాలకి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదము లేదు. వాటి యొక్క ఆయుర్దాయం అంత గొప్పది. ఈ కౌరవ పాండవులకి గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసింది. ఇప్పుడు వీటికి రక్షణ ఏంటంటే ఆ గంట. ఆ సమయంలో శమీకుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు ఆ సమయానికి వచ్చాడు. సతత్ర శబ్దమశృణోద్ చిచి కుచీతి వాసతాం. చిచి కుచి అంటున్నాయిట అవి పక్షులు ఆ గంట కింద ఉండి. వాటిని ఆ శమీకుడు అనేటువంటి మహర్షి విన్నాడు. పక్షి పిల్లల్ని, అండాల నుంచి పక్షి పిల్లలు అయిపోయి ఆ 4 కూడా పక్షి పిల్లల్ని చూసి వాటిని జాగ్రత్తగా కాపాడి ఆ శమీకుడనేటువంటి ఋషి తన శిష్యులతో ఈ పక్షి పిల్లల్ని మన ఆశ్రమానికి తీసుకువెళ్ళండి, వీటిని జాగ్రత్తగా రక్షించండి అని చెప్పాడు. ఈ నలుగురు పక్షి రూపంలో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు జైమిని మహర్షికి ఈ మార్కండేయ మహాపురాణాన్ని చెప్తారు. వీళ్ళని అంటే ఈ పక్షి రూపంలో ఉన్నారు, వేదాలని ఉచ్చరిస్తున్నాయి, ఇవి శాస్త్రాలని ఉచ్చరిస్తున్నాయి. ఇదెంత గొప్ప విశేషం. శమీకుడు అనేటువంటి ఋషికి ఎంత గొప్ప ఆశ్చర్యం. మళ్ళీ ఎందుకు ఈ విధంగా పక్షి జన్మని ఎత్తారు వీళ్ళు అని. అందులో శమీకుడు అనే ఋషి కారణం అడిగాడు, ఎందుకు ఈ విధంగా మీరు పక్షి జన్మని ఎత్తారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సుకృషుడు అనేటువంటి గొప్ప ఋషి ఉన్నాడు, ఆయనకి మేము 4 కుమారులం. వృత్తాంతం చెప్పేస్తాను నేను. సుకృషుడు అనే ఋషికి మేము 4 కొడుకులం. ఒకసారి దేవేంద్రుడు ఒక వృద్ధ పక్షి రూపంలో వచ్చాడు. వచ్చి, అయ్యా నాకు ఆకలేస్తోంది, నాకేమైనా పెట్టు అంటే, నీకేం కావాలో చెప్పు, అది నేను పెడతాను అన్నాడు. ఆ సుకృషుడు అనేటువంటి ఋషి, నాకు నరమాంసం కావాలి, నరమాంసం వల్ల ఆ రక్తం తాగేస్తేనే కానీ నాకు ఆకలి తీరదు, కాబట్టి నాకు ఇప్పుడు మేము నరమాంసం అంటే వీళ్ళు ఎదుర్కొండా ఇతనే ఉన్నాడు, సుకృషుడు ఉన్నాడు, 4 కొడుకులు ఉన్నారు. సుకృషుడు ఏం చేశాడంటే, తండ్రి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడే, పక్షి రూపమేం కాదు, బ్రాహ్మణుడే, వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. దేవేంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి, నాకు నరమాంసం కావాలి అన్నాడు. ఇదేమిటయ్యా, నువ్వు చూస్తేనేమో ముసలివాడివి, పైగా బ్రాహ్మణుడివి, నువ్వు నరమాంసం కావాలంటావు ఏమిటయ్యా, ఇవన్నీ నీకెందుకు, నీకేం కావాలో అది ఇస్తాను నువ్వు అన్నావు కదా,
నేను నరమాంసంగా అయితే నాకెందుకు, పక్షిమాంసం అయితే నీకెందుకు ఈ విషయాలన్నీ? నువ్వేమన్నావు, నీకేం కావాలో చెప్పిస్తా అన్నావు, నాకు నరమాంసం కావాలి. వృద్ధ బ్రాహ్మణుడు, నేను వృద్ధుడినే బ్రాహ్మణుడినే, నీకెందుకు ఇవన్నీ? ఈ ఋషి ఏం చేశాడంటే కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. మన ఇంటికి ఒక గొప్ప అతిథి వచ్చాడు, వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు, అతిథి వచ్చాడు, ఆయనకు నరమాంసం కావాలట. మీరు నాకు 4 కొడుకులు కదా, నాకు సాయం చేయాలంటే తండ్రి చెప్పు, నీకేం సాయం కావాలో చేస్తామని చెప్పేశారు వీళ్ళు. తండ్రి పాపం విచారంలో ఉన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు, నరమాంసం కావాలని అడుగుతున్నాడు. నేనేమో ఏది కావాలంటే అది ఇస్తాను, నీ ఆకలి తీరుస్తానని నేనన్నాను. ఈయన ఏదో అడుగుతాడు అనుకుంటే, ఏదో ఆహారం అడుగుతాడేమో నేను అనుకుంటే నరమాంసం కావాలని ఈయన అడిగాడు. విచారంతో ఉన్నాడు ఆయన. కొడుకులు చూసి, తండ్రి ఏమిటి, నువ్వు ఏం కావాలో చెప్పు, అది మేము ఇస్తామన్నారు. ఏం కావాలో చెప్పంటే ఇస్తారా అని అడిగాడు తండ్రి. ఇచ్చేస్తామన్నారు కొడుకులు. అయితే ఏంటంటే వాడు నరమాంసం అడుగుతున్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు, నరమాంసం కావాలట, మీలో ఎవరైనా వెళ్ళండి, ఆయన తినేస్తాడు, మీలో ఎవరు వెళ్ళినా పర్వాలేదు వెళ్ళండి అన్నాడు. కొడుకులు, అమ్మో మేమా, ఎందుకు వెళ్తాం, అదేంటిది, నువ్వే చెప్పావు కదా ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని, ధర్మాన్ని చేయాలని నువ్వే చెప్పావు కదా, చచ్చిపోతే ధర్మాన్ని ఆచరించగలమా? నువ్వు చెప్పిన మాటే కదా ధర్మాన్ని ఆచరించమని, బతికి ఉంటే కదా ధర్మాన్ని ఆచరించగలం. అవే మేము వెళ్ళమంటే మేము వెళ్ళమన్నారు. మరి నువ్వు అడిగింది ఇస్తానని చెప్పి నువ్వు అన్నావు కదా, అడిగింది ఇస్తానని చెప్పి మీరు అన్న తర్వాత మళ్ళీ మాట తప్పుతారా మీరు? ఆయనకి ఏదో ఆకలిస్తుందంటే వెళ్ళిపోండి, ఒకళ్ళు భోజనానికి వెళ్ళిపోండి. అవే మేము వెళ్ళమంటే మేము వెళ్ళమన్నారు. అప్పుడు శపించాడు ఆయన. ఏమని శపించాడంటే, మీరు వచ్చే జన్మలో పక్షి జన్మను ఎత్తుతారు, పక్షి జన్మను ఎత్తుతారు, మీకు ఇది నా శాపం అని చెప్పి ఆయన శాపం ఇచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొడుకులు ఎవరు రావంటున్నారు, పోనీ నన్నే తినేసే నువ్వు అని చెప్పి కూర్చున్నాడు. అయితే నన్నే తినే అంటే సిద్ధంగా ఉండన్నాడు. సిద్ధంగా యోగంలోకి వెళ్ళిపోయి అలా కూర్చున్నాడు. ఆయన వచ్చి ఎప్పుడు ముక్కలు చేసి తినేస్తాడు, తినేసాడు అని. అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమై, నీ యొక్క సత్యవాక్ పరిపాలన, నీ యొక్క ధర్మ బుద్ధిని పరీక్షించడానికే నేను వచ్చాను తప్ప మరొకటి కాదు అని చెప్పి దేవేంద్రుడు వెళ్ళిపోవడం. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అతని 4 కుమారులు పక్షులుగా వీళ్ళకి జన్మించారు అన్నమాట. ఈ తార్క్షికి గర్భం నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఆ శాస్త్ర పండితులు 4 కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్షి జన్మని ఎత్తమని చెప్పి తండ్రి శపించాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు 4 పక్షులుగా జన్మించారు. అది ఇక్కడ ఉన్నటువంటి వృత్తాంతం. ఈ 4 పక్షులు ఒక మహామునికి, ఒక శాస్త్ర పండితుడికి పుట్టినటువంటి 4 కుమారులు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, 4 కుమారులు 4 పక్షులుగా జన్మించి ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి మార్కండేయ మహాముని ఏమన్నాడంటే జైమిని మహర్షితో, అవి వింధ్యపర్వత గుహలలో ఉన్నాయి, ఆ వింధ్యపర్వత గుహలలో ఉన్నటువంటి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి వాటిని ఉపాసన చెయ్యి, నువ్వు వాటికి సేవ చెయ్యి. ఇప్పుడు ఏదైనా ఒక గురువుగా మనం అనుకున్నామంటే వాళ్ళకి సేవ చేయాలి. గురువునే భగవత్ స్వరూపంగా భావించి సేవ చేసి ఆ గురువు దగ్గర ఉపదేశం చేయాలి, పొందాలి. కాబట్టి నువ్వు వెళ్ళు, వాటికి సేవ చేసుకుంటే ఆ పక్షులు 4 కూడా నీ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సందేహాలు అటు భారతంలో కానీ మరొక చోట కానీ నీకు ఎక్కడ ఏ విషయం కావాలన్నా కూడా అవి చెప్తాయి అని చెప్పి మార్కండేయ మహాముని జైమినికి చెప్పాడు. ఇప్పుడు జైమిని వెళ్ళి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి తన యొక్క సందేహాలని తీర్చుకుంటాడు. ఇది ఈ పురాణంలో ఉన్నటువంటి ప్రారంభం. అందుకనే పురాణంలో మార్కండేయ మహాపురాణంలో పక్షిణ ఊచుహు అని వస్తుంది. పక్షులు చెప్తున్నాయి, జైమినికి పక్షులు చెప్తున్నాయి అన్నాడు. అంటే దీనికి పూర్వరంగం అంతా ఇది. ఇది ఇక్కడి నుంచి ఇంకా చాలా అంటే ఈ పక్షి జన్మ వీటి యొక్క పూర్వవృత్తాంతం చెప్పడంలోనే చాలా విషయాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఇతను జైమిని మహర్షి పక్షులని మార్కండేయ మహామునిని ఏమడిగాడో అదే అడిగాడు. ఎందుకు వాసుదేవుడు సామాన్య మానవుడులాగా ఎందుకు జన్మించాడు, ద్రౌపదికి పుట్టినటువంటి వాళ్ళు అనాథల్లాగా ఎందుకు సంహరింపబడ్డారు వివాహం అవి లేకుండా, ఇవన్నీ అడిగాడు కదా. వీటికి ఒక్కొక్కటికి కూడా సమాధానం పక్షులు చెప్తూ ఉంటాయి. ఇంక ఈ మార్కండేయ మహాపురాణంలో మధ్యలో తనకి ఏదైనా ఒక ప్రసంగం వస్తే ఆ విషయాన్ని కూడా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏంటంటే బ్రాహ్మణుడు ఆచరించవలసినటువంటి నిత్య విధులేవి, ధర్మం ఏది, శ్రాద్ధ విధి ఎలా చేయాలి, పితృదేవతలు ఏం చేస్తే పితృదేవతలు ఆనందపడతారు, ఈ విషయాలన్నీ వస్తాయి. ఇంకా ఇందులో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సుమతి అనేటువంటి కొడుకు తండ్రికి ఉపదేశం చేయడం ఈ పురాణంలో మరొక విశేషం. కొడుకే తండ్రికి ఉపదేశం చేస్తాడు. తండ్రి అంటే మధ్యలో వస్తుంది, ఎలాగో వృత్తాంతం వచ్చినట్టు చెప్తాను. కొడుకు ఏమీ వేదాధ్యయనం అది ఏదో చేసి దాని ఏమీ చింతనాది లేకుండా జడులాగా ఏమీ చదవకుండా ఉంటే అప్పుడు తండ్రి మందలిస్తాడు. ఏంటి నువ్వు చదవాలి, నువ్వు నిత్య విధులను ఆచరించాలి, కర్మలను ఆచరించాలి, వివాహం చేసుకోవాలి, పుత్రుల్ని కనాలి, ధర్మాన్ని ఆచరించాలి, ఇవన్నీ చెప్తే అప్పుడు కుమారుడు చెప్తాడు, నేను ఇప్పటికి ఇది 10,000 జన్మలు అయిపోయి నాకు, ఇప్పుడు నీకు నేను జన్మించాను, ఎంతమంది తల్లిదండ్రులో, ఎంతమంది భార్యలో, ఎంతమంది కొడుకులో, ఎంతమంది కూతుళ్ళో, నేను ఓసారి మహారాజుని అయ్యాను, ఓసారి సేవకుడిని అయ్యాను, బంట్రోత్ అయ్యాను, ఇన్ని జన్మలు తండ్రి నాకు, చాలామందిని చంపేశాను, నేను చాలామంది నన్ను చంపేశారు, ఇవన్నీ గత జన్మల్లో అయిపోయి ఇప్పుడు నీకు నేను జన్మించాను, అన్ని శాస్త్రాలు అన్ని వేదాలు చదివేశాను, నేను చదవాల్సింది ఏమి ఇంకేం లేదు, కేవలం నాకు తత్వజ్ఞానం ఆ మోక్షం రావడమే నాకు ప్రధానం, నువ్వు కూడా ఆ పని చేస్తే మంచిది అని చెప్పి తండ్రికే ఉపదేశం చేస్తాడు. నాయనా నువ్వు నాకు ఉపదేశం చెయ్యి, నేను కూడా మోక్షాన్ని పొందడానికి యోగ్యత ఏమిటి అని. ఆ వృత్తాంతం మళ్ళీ ఇందులో వచ్చి తండ్రికి అటు దత్తాత్రేయుడు యొక్క ఉపాఖ్యానం, ఇవన్నీ గొప్ప గొప్ప వృత్తాంతాలన్నింటినీ కూడా ఉపదేశం చేయడం అనేది ఈ పురాణంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. ఇవన్నీ ఇలా జరుగుతూ వెళ్ళిన తర్వాత సురథుడు అనేటువంటి ఒక రాజు, ఒక వైశ్యుడు, ఇద్దరూ కూడా వాళ్ళు ఎంతో ధనవంతులు, ఇంట్లో భార్యాబిడ్డలను ఎంత గొప్పగా చూసినా వాళ్ళు మాత్రం వీళ్ళని అవమానం చేస్తూ, అంటే ఇంకా సంసార మోహంలో వాళ్ళు తరిమేసినా కూడా ఇంకా వాళ్ళ మీద ప్రేమ పెట్టుకుని ఉండి ఇంకా సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఒక మహామునిని ఆశ్రయించి మా బాధ ఇది, ఇంకా మేము వాళ్ళు మమ్మల్ని అవమానం చేస్తున్నా వాళ్ళ మీదే ప్రేమ కలిగింది, ఇదంతా ఏమిటి అంటే ఆ సమయంలో అతడు ఇదంతా కూడా ఏంటంటే ఆ మాయని కలిగింపజేస్తుంది ఆయన, ఇది వ్యామోహాన్ని కలిగింపజేస్తుంది సంసారంలో. అంటే మనం నిగ్రహించుకోవాలి, వ్యామోహాన్ని కలిగించే ఆ భగవత్స్వరూపిణి మహాదేవి మహాశక్తి అమ్మవారు ఉన్నది, ఆ అమ్మవారి యొక్క స్వరూపం ఏంటో చెప్పవా అని వాళ్ళు అడగడం, ఇదంతా మళ్ళీ దేవీ సప్తసతి రావడం, ఇది మళ్ళీ పురాణంలో జరిగేటువంటి ఉపాఖ్యానం. క్రమంగా అలా జరిగిన తర్వాత ఇంకా ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా బ్రాహ్మణ ధర్మాలు, శ్రాద్ధ విధులు, మన్వంతరాలు, అనేక అన్ని ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం, అనేక వేల లక్షల సంవత్సరాలతో కూడుకున్నటువంటిది. ఎన్ని మన్వంతరాలు జరిగినాయి, ఎంతమంది రాజులు పుట్టారు, ఇవన్నీ కూడా మన్వంతరాలు, ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఇలా జరిగి చివరికి పురాణం ఫలశ్రుతితో పురాణం పూర్తవుతుంది. ఇది పురాణం యొక్క స్వరూపం. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి విషయం. అంటే అసలు హరిశ్చంద్రుడు ఎలా జన్మించాడు, అసలు అతని వృత్తాంతం ఎలా ప్రారంభమైంది, ఇది ఎందుకు వచ్చింది అంటే ఇతను ఏమడిగాడు, ద్రౌపదికి పుట్టినటువంటి కుమారులు అనాథల్లాగా ఎందుకు చచ్చిపోయారు, వాళ్ళ వృత్తాంతం చెప్పని అంటే అప్పుడు ఈ వృత్తాంతం అంతా వచ్చింది. అది వచ్చి ఎక్కడ ముగుస్తుంది అంటే చివరికి ఎక్కడ ముగుస్తుంది అంటే ఈ కారణంగా ద్రౌపది పుత్రులు అనాథల్లాగా చంపబడ్డారు అని చెప్పి ఈ రకం వస్తుంది.
హరిశ్చంద్రుడి ప్రసంగం వచ్చింది కాబట్టి హరిశ్చంద్రుడి యొక్క ఉపాఖ్యానం చెప్పవా అని అడిగాడు మళ్ళీ జైమిని. ప్రసంగం వచ్చింది కాబట్టి అక్కడి నుంచి హరిశ్చంద్ర ఉపాఖ్యానం అంతా కూడా మళ్ళీ పెడుతూ ఉంటుంది. ప్రారంభం చేద్దాం. ధర్మపక్షిణ ఊచు, ఇవి మామూలు పక్షులు కావు, ధర్మపక్షిణ, ధర్మపక్షులు ఇవి. ఈ 4 పక్షులు కూడా. హరిశ్చంద్రేతి రాజర్షిరాసీత్ త్రేతాయుగే పురా ధర్మాత్మా పృథివీపాలః ప్రోల్లసత్కీర్తిరుత్తమః. పూర్వం త్రేతాయుగంలో హరిశ్చంద్రుడు అనేటువంటి గొప్ప రాజు ఉన్నాడు. అతడు ధర్మాత్ముడు, భూమండలాన్ని పాలించేవాడు, ఎంతో కీర్తి కలిగినవాడు. అతను పరిపాలన చేస్తుండగా న దుర్భిక్షం నచ వ్యాధి, దుర్భిక్షం లేదు, వ్యాధులు లేవు, అకాల మరణాలు లేవు, ఎవరూ అధర్మాన్ని పాటించడం లేదు, అంత గొప్పగా రాజ్యం ఉంది. ప్రజలంతా కూడా నిత్య యౌవనంతో, వార్ధక్యమే లేకుండా నిత్య యౌవనంతో సంతోషంతో ఉన్నారు. అంత మహిమతో కూడుకున్నటువంటి అతని యొక్క పరిపాలన. స కదాచిన్ మహాబాహురరణ్యేను సరన్మృగం. ఓసారి హరిశ్చంద్ర మహారాజు అడవిలో వేటకు వచ్చాడు. ఆ సమయంలో కొంతమంది స్త్రీలు రక్షించుము రక్షించుము అంటున్నారు. విన్నాడు ఆ మాట, హరిశ్చంద్ర మహారాజు విన్నాడు. నేను ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండగా స్త్రీల మీద ఆక్రమణ చేసే ఈ దుర్బుద్ధి ఎవడు, ఇంత సాహసం చేసేవాడు ఉన్నాడా అని పలుకుతూ, అమ్మ మీరెవరూ భయపడకండి, నేనున్నాను అన్నాడు. ఆ సమయంలో అక్కడ విఘ్నేశ్వరుడు ఆ సమయంలో ఉండి, విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేస్తున్నాడు, విద్యలనన్నిటినీ కూడా స్వాధీనపరుచుకుంటున్నాడు. అంటే ఏంటి, మొత్తం ఈ భవాది విద్యలన్నీ కూడా అసలు స్వతంత్రమైన విద్యలు, ఈ వీటినన్నిటినీ తన స్వాధీనంలో పెట్టుకోవాలని చెప్పి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు ఆచరిస్తున్నాడు. అప్పుడు ఆ విద్యాదేవతలు భయంతో ఆక్రందన చేస్తున్నాయి, రోధిస్తున్నాయి, రక్షించు రక్షించు అని చెప్పి రోధిస్తున్నాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, ఇది భవాది విద్యలను లేదా విద్యాదేవతలను రక్షించడం అనేది సామాన్యమైన విషయం కాదు. విశ్వామిత్రుడు చూస్తే ఇంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, పోనీలే ఇక్కడ హరిశ్చంద్రుడు ఓ రాజు వచ్చాడు కదా, నేను రక్షిస్తాను అన్నాడు కదా, ఓ పని చేస్తాను, ఈ హరిశ్చంద్ర మహారాజు శరీరంలో నేను ప్రవేశించి నేను అనుకున్నది సాధిస్తాను అని చెప్పి భావించాడు విఘ్నేశ్వరుడు. అంటే ఏమిటి, ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు ఎంతో ఉదారుడు, వినయ సంపన్నుడు కావచ్చు, కానీ ఇప్పుడు విఘ్నేశ్వరుడు అతని శరీరంలో ప్రవేశించాడు. అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుడు పలికించినట్టుగా పలుకుతాడనమాట ఇప్పుడు హరిశ్చంద్రుడు. అంతే, ఇతను ప్రవేశించినట్టుగా ఇతని ఇంకా తన స్వాధీనం కాదు, విఘ్నేశ్వరుడు చెప్పినట్టు మాట్లాడాలి కదా. కోపం వచ్చేసింది అతనికి, హరిశ్చంద్ర మహారాజుకి కోపం వచ్చేసింది. అతను కోపం లేనివాడు, కానీ కోపం వచ్చేసింది. కోపం వచ్చేటట్టుగా చేశాడు విఘ్నేశ్వరుడు. కోయం బధ్నాతి వస్త్రాంతే పావకం పాపకృన్నరః. ఈ పాపాత్ముడు ఎవడు, వీడు కొంగున అగ్నిని ముడివేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎవరైనా ఏమండి వస్త్రంలో అగ్నిని ముడేసుకుంటారా? ఏమైనా ఫలాలను పుష్పాలను ముడేసుకుంటారు, కానీ అగ్నిని ముడేసుకుంటారా? అగ్నిని ముడివేసుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పాపాత్ముడైనటువంటి మానవుడు ఎవరు అని గట్టిగా అన్నాడు హరిశ్చంద్రుడు. సోద్య మత్కారుకాక్షేప విదీపిత దిగంతరై. నా వింటి నుండి బాణాలు వేస్తాను, ఆ పాపాత్ముడి యొక్క అవయవాలని చిన్నాభిన్నం చేసేస్తాను, చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి పౌరుషంతో హరిశ్చంద్రుడు పలికాడు. ఇక్కడ గమనించాలి, హరిశ్చంద్రుడు పలుకుతున్న మాటలన్నీ కూడా విఘ్నేశ్వరుడు ఆవేశించినందువల్ల వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ.
ఈ మాటలు విన్నగానే విశ్వామిత్రస్తతః క్రుద్ధ శ్రుత్వా తన్ నృపతేర్వచ, కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. అసలే కోపం కలిగినవాడు, కోపిష్ట ఆయన. ఇలాంటి నువ్వు పాపాత్ముడా అంటే కోపం రాదా? చాలా మంచి మాట అన్నావంటారా? ఎవరిని పాపాత్ముడా అంటే? పుణ్యాత్ముడా అంటే మంచి మాట అన్నావు అంటారు, పాపాత్ముడా అంటే అంటారా? ఎవరు నువ్వు? కోపం వచ్చేసింది. విపరీతమైన కోపం ఎప్పుడైతే వచ్చేసిందో విశ్వామిత్రుడికి, అతను స్వాధీనం చేసుకునే విద్యలన్నీ నశించిపోయాయి, వదిలేసాయి విద్యలన్నీ. కోపం రాకూడదు కదా. ఎప్పుడైతే కోపం ఇటువంటి వాటికి లోను కాకూడదు, కోపం వచ్చేటట్టుగా చేశాడు విఘ్నేశ్వరుడు ప్రవేశించి. ఎప్పుడైతే కోపం వచ్చిందో అతనిలో పుణ్యం నశించిపోయింది. కోపం వచ్చిందంటే పుణ్యం పోయింది. ఎప్పుడైతే పుణ్యం పోయిందో భవాది విద్యలన్నీ పారిపోయాయి, అయిపోయాయి, వెళ్ళిపోయినాయి అవి. అమ్మయ్య అనుకున్నాయి. సచాపి రాజా తం దృష్ట్వా విశ్వామిత్రం తపోనిధిం. హరిశ్చంద్ర మహారాజు వణికిపోతున్నాడు. అయ్యి బాబోయ్, నేను ఎవరో అనుకున్నాను, ఎవరో సామాన్య మానవుడేమో అనుకుని, ఎవరి పాపాత్ముడా అని చెప్పి నా అనరాని మాటలన్నీ అనేసాను. వీడు చూస్తే ఈయన చూస్తేనేమో. విశ్వామిత్రుడు వణికిపోతున్నాడు, రావి ఆకులాగా వణికిపోతున్నాడు ఈయన. భీత ప్రావేపతాత్యర్థం సహసాశ్వత్థ పర్ణవతో, అశ్వత్థ పర్ణంలాగా రావి ఆకులాగా వణికిపోతున్నాడు ఈయన. సదురాత్మన్నితి యదా మునిస్తిష్ఠేతి చాబ్రవీత్. విశ్వామిత్రముడు అంటున్నాడు, ఒరే దుర్మార్గుడా, ఆగరా, ఆగు, నీ సంగతి చెప్తాను అంటున్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వినయంతో అసలు వినయ సంపన్నుడైన హరిశ్చంద్ర మహారాజు ఒక్క పరుషవాక్యం కూడా బయటికి రాదు. పరుషవాక్యాలను పలికించాడు విఘ్నేశ్వరుడు ఈ భవాది విద్యలని రక్షించడానికి. ఇప్పుడు ఇంకా అతని సహజగుణం విఘ్నేశ్వరుడు కూడా తన పని అయిపోయింది కాబట్టి అతను వదిలేశాడు, ఈయన వెళ్ళిపోయాడు. భవాది విద్యలేమో విశ్వామిత్రుని వదిలేసి అవి వెళ్ళిపోయాయి. ఈ విఘ్నేశ్వరుడేమో హరిశ్చంద్ర మహారాజును వదిలించి ఈయన పని అయిపోయింది కాబట్టి ఈయన మాటకి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు హరిశ్చంద్ర మహారాజు. ఆ విశ్వామిత్రుడు కూడా మామూలు మనిషి అయిపోయాడు. ఆయన కోపిష్టి వాడు, కోపంలాగే వచ్చేసింది. ఇప్పుడు ఈ మహాకోపిష్టి కదా ఆయన. ఎంతో తపస్సు ఆచరించి కోపం లేకుండా ఒక ఔదార్యం అనే గుణంతో, వినయం అనే గుణంతో తపస్సును ఆచరించి అన్నిటినీ అంటే ఏంటి? తపస్సు ఆచరించడం అంటే అర్థం ఏమిటి? ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. మనకి ఎందుకు కోపం వచ్చేస్తుంది? ఇంద్రియ నిగ్రహం లేనందువల్ల. ఇంద్రియ నిగ్రహం సంపాదించాడు, ఆ ఇంద్రియ నిగ్రహం కాస్త పోయింది. ఎప్పుడైతే కోపం వచ్చిందో ఇంద్రియ నిగ్రహం పోయింది. ఇద్దరు మామూలు మనుషులు అయిపోయారు. అటు విశ్వామిత్రుడు మామూలు మనిషి అయిపోయాడు, కోపిష్టివాడు. ఇటు హరిశ్చంద్ర మహారాజు మామూలు మనిషి అయిపోయాడు, విద్యా వినయ సంపన్నుడు. భగవన్నేష ధర్మో మే నాపరాధో మమ ప్రభో. ఓ ప్రభు, నా తప్పేమీ లేదు, నా స్వధర్మ పరిపాలనం చేశాను. నేను ఈ రాజ్యానికి మహారాజుని. నేనేం చేయాలి? ఆపదలలో ఉన్న వాళ్ళని రక్షించాలి. కాబట్టి నేను కూడా ఏం చేశాను? ఆపదలలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి వెళ్ళాను. నేనేం తప్పు చేశాను ప్రభు? రాజధర్మం కదా, రాజధర్మాన్ని పాటించాను. విశ్వామిత్ర ఉవాచ దాతవ్యం రక్షితవ్యం చ ధర్మజ్ఞేన మహీక్షిత చాపంచోద్యమ్య యోద్ధవ్యం ధర్మశాస్త్రానుసారతః. ధర్మాన్ని ఎరిగినటువంటి రాజు ధనుర్ధారి కావాలి. ప్రజలకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ సమర్పించాలి. వాళ్ళకి ఏం కావాలో అంతా ఇవ్వాలి. దానం చేయాలి, రక్షించాలి, యుద్ధం చేయాలి. ఆ పనే చేశాను కదా ఓ ప్రభు, నేనేం తప్పు చేశాను? వేడుకున్నాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రముని వేడుకున్నాడు. విశ్వామిత్ర ఉవాచ. విశ్వామిత్రుడు అంటున్నాడు, దాతవ్యం కస్య కే రక్ష్యాః కైర్యోద్ధవ్యం చ తే నృపా. హరిశ్చంద్రుడా, మంచి మాట చెప్పావు. నీకు ధర్మమందు బుద్ధి ఉన్నది, ధర్మాచరణ చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావు. అధర్మమందు భయం ఉన్నది, అంతేకా? సరే, ఎవరికి దానం ఇవ్వాలి, ఎవరిని రక్షించాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఈ విషయాలు నీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. ఎవరికి దానం ఇవ్వాలి, ఎవరిని రక్షించాలి, ఎవరితో యుద్ధం చేయాలి. దాతవ్యం విప్రముఖ్యేభ్యో ఏ చాన్యే కృషవృత్తయః
రక్ష్యాభీతా సదా యుద్ధం కర్తవ్యం పరిపంథిభిః. హరిశ్చంద్రుడు అంటున్నాడు, బ్రాహ్మణులకి దానం చేయాలి, వాళ్ళు అడిగిన వస్తువులను ఇవ్వాలి, తాను దానం చెయ్యాలి అనుకుంటే దానం తీసుకునే ప్రతిగ్రహణం చేసేటువంటి వ్యక్తి దొరికాడు, నేనంత గొప్పవాడని వీడు భావించాలి. అంతేగాని దానం తీసుకున్న వాడిని తాను తక్కువగా వాడు చూశాడు అంటే ఆ దానఫలం అంతా పోయినట్టే. అందుకని భియాదేయం హ్రియాదేయం అని సిగ్గుపడుతూ దానం చేయాలి, భయపడుతూ దానం చేయాలి. అయ్యో నేను వాడు ₹1,00,00,000 ఇవ్వచ్చు, అయ్యో నేను ఇంత కాస్తే ఇచ్చేనే, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోయానే అని సిగ్గుపడుతూ దానం చేయాలి, భయపడుతూ. ఒకవేళ వద్దంటే తీసుకుంటాననే బ్రాహ్మణుడు దొరకడం కూడా మన అదృష్టం. అంతేగాని ఆయనకేదో దానం చేసామని మనం గర్వం పడితే ఆ పిసరంత ఫలం కూడా దొరకదు మనకి. జీవనాధారం లేనటువంటి వాళ్ళకి, ముఖ్యంగా బ్రాహ్మణులకి దానం చేయాలి. నువ్వు ఎంత దానం చేస్తే అంత పుణ్యం. అంత వేద పండితుడు నీకు దొరికాడు అంటే, భారతదేశాన్ని రక్షిస్తున్నది ఎవరు అంటే వేద పండితులే, శాస్త్ర పండితులే. శాస్త్ర పండితులేమో నాకు తెలియదు కానీ వేద పండితులు ఈ భారతదేశాన్ని రక్షిస్తున్నారు అంటే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే అయిపోతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన దేశానికి ఏ ఇతర దేశాలతోనూ కూడా భయం లేకుండా ఇంత చక్కగా మనం ఉన్నాము అంటే మనకున్నటువంటి సైన్యం, మనకున్నటువంటి వాళ్ళు, మనకున్న ఆయుధాలు ఎంత రక్షిస్తున్నాయో వారితో సమానంగా అంత గొప్ప ఆయుధాలతో సమానమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు వేద పండితులు. అటువంటి వేద పండితుడిని ఎవరైనా అగౌరవపరిస్తే అంతకంటే మహాపాపం ఇంకోటి లేదు. వారిని తక్కువగా చూసి నేను ₹10 ఇచ్చి నా దగ్గర తీసుకున్నాడు కదా అని అతన్ని కానీ చులకనగా చూశాను అంటే అంతకు మించిన మహాపాపం లేదు. అందుకే వేదాలని ఉద్ధరించడానికి, శాస్త్రాలను ఉద్ధరించడానికి మన పీఠాలు నిత్యం ప్రయత్నం చేస్తున్నాయి. నిత్యం. ఎందుకు? వేదం యొక్క మహిమ అంత గొప్పది. వాళ్ళు ఒక మాట ఇది జరగాలి అంటే జరిగిపోతుంది, అంత వాక్శుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఓ ప్రభు, నేను బ్రాహ్మణులకి దానం చేస్తాను, జీవనాధారం వాళ్ళకి దానం చేస్తాను, భయపడిన వాళ్ళని రక్షిస్తాను. ఎవరికి దానం చేస్తామంటే చెప్పాడు, ఎవరిని రక్షిస్తావంటే చెప్పాడు, భయంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తాను. ఎవరితో యుద్ధం చేస్తామన్నాడు, శత్రువులతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాను నేను. శత్రువులు ఆక్రమిస్తే మన ప్రజలకి రక్షణ ఎక్కడున్నది? విశ్వామిత్ర ఉవాచ, విశ్వామిత్రుడు అంటున్నాడు, యది రాజా భవాన్ సమ్యగ్ రాజధర్మమవేక్షతే నిర్వేష్టు కామో విప్రోహం దీయతామిష్టదక్షిణ. ఓహో, రాజధర్మాన్ని బాగా తెలుసున్నవాడివి నువ్వు, ఓ హరిశ్చంద్రుడా, ఇంత బాగా నీవు రాజధర్మాన్ని ఎరిగినటువంటి వాడివి కదా. నేను మోక్షాన్ని కోరుకునేటువంటి బ్రాహ్మణుడు, నాకు ఇష్టమైన దక్షిణ కావాలి, ఇస్తావా? పక్షిణవూచు. ఎవరు చెప్తున్నారు? హరిశ్చంద్ర మహారాజు చెప్తున్నాడు సమాధానం. కానీ ఇందులో ఏముంది? పక్షిణవూచు, పక్షులు చెప్తున్నాయని. అంటే పక్షులు జైమినికి చెప్తున్నాయన్నమాట. పక్షులకు జైమినికి చెప్పే వృత్తాంతంలో మధ్యలో మా హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుడితో చెప్తున్నాడు అని మళ్ళీ వస్తుంది. ఓసారి హరిశ్చంద్ర ఉవాచ అని వస్తుంది, ఓసారి పక్షిణవూచు అని వస్తుంది. పక్షులు చెప్తున్నాయని ఓసారి వస్తుంది, ఓసారి హరిశ్చంద్రుడు చెప్తున్నాడు అని వస్తుంది. ఎందుకు ఇలా వచ్చిందంటే దీనికి ముందు ఉన్నటువంటి పురాణంగా అంతా మీకు నేను చెప్పాను. ఇదంతా పక్షులు చెప్పేటువంటి ఇతివృత్తమే. మొత్తం మార్కండేయ మహాపురాణం అంతా కూడా అవి విన్నాయి. వేదవ్యాసుడు చెప్తుండగా విన్నాయి, అవి మార్కండేయుడికి చెప్తుండగా విన్నాయి. అయితే నాకు ఇష్టమైన దక్షిణ ఇస్తావా? ఇస్తానని అన్నావు కదా. పక్షిణవూచు, ధర్మపక్షులు చెప్తున్నాయి. ఏతద్రాజా వచ శ్రుత్వా ప్రహృష్టేనాంతరాత్మనా పునర్జాతమివాత్మానం మేనే ప్రాహచ కౌశికం. ఓ జైమిని మహర్షి, పక్షులు ఉన్నాయి కదా, జైమిని మహర్షి. ఇక్కడ జైమిని మహర్షి ఏం లేడు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్నది ఏంటంటే హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుడికి. ఓ జైమిని మహర్షి,
ఆ హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుని యొక్క మాటలను విన్నాడు. మనస్సులో ఎంత సంతోషపడ్డాడు అంటే, నాకు ఇష్టమైన దక్షిణ ఇయ్యి అని చెప్పి ఓ బ్రాహ్మణుడు దొరికాడు నాకు. పూర్వకాలంలో అలాగ ఎవరూ కూడా ఎక్కడ పడితే అక్కడ దక్షిణ తీసుకునేవారు కాదు. చాలా ఇది వాస్తవమైన విషయం. వాడు 1 కోటి రూపాయలు ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను అంటే కూడా తీసుకునే బ్రాహ్మణుడు ఎవడూ లేరు పూర్వకాలంలో. దీనికి అంటే ఈ రకమైనటువంటి ఛాయ కలిగినటువంటి విషయాలని మా గురువుల వాళ్ళ సంప్రదాయంలో మేము చూసాం. ఎవరైనా ఇంత డబ్బు ఇస్తే ఆయన అనేవారు, మా గురువుగారు అంటూ ఉండేవారు, ఇది కొంచెం వీళ్ళేదో పాపంతో చెడ్డ పనులు చేసి సంపాదించిన డబ్బు మనోయ్ అంటుండేవారు. ఆ డబ్బు చూసి ఇది తీసుకోవచ్చు తీసుకోకూడదేమోనోయ్ అంటుండేవారు. అంత డబ్బు వచ్చిందని సంతోషం కాదు, ఇది తీసుకోకూడదు ఏమో, ఇప్పుడు పాపిష్టివాడు ఏదో ఇంత డబ్బు ఇచ్చాడు కదా అని చెప్పి మనం తీసేసుకుంటే అది మనకేమీ క్షేమాన్ని కలుగజేయదు, వినాశాన్నే కలుగజేస్తుంది. కాబట్టి ఏ బ్రాహ్మణులు కూడా ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకునేవారు కాదు. తీసుకున్నాడు అంటే వీడు ఆనందపడేవాడు, తీసుకున్నవాడు కాదు ఆనందపడేది, ఇచ్చినవాడు ఆనందపడేవాడు. అబ్బా ఎంత సంతోషం అమ్మా, నాకు నేను ఇచ్చే దానాన్ని స్వీకరించేవాడు దొరికాడు అని చెప్పి ఆనందపడేవాడు. మనం ₹1 ఎవరికైనా ఇచ్చామంటే అలాగే భావించాలి మనం. ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, నేను ఇచ్చిన ₹1 ఆయన తీసుకున్నాడని చెప్పి భావించాలి మనం. అలా భావించి చేస్తేనే మనకు ఫలం, పుణ్యం. మనకి పుణ్యం కాదు, నువ్వు దానం చేయకపోయినా పర్లేదు, అలా అనుకున్నావంటే నీకు మహాపాపం. వాడిని ఆ వ్యక్తిని చులకనగా ఎప్పుడైతే చూసావంటే మహాపాపం. ఇతను ఏమనుకుంటున్నాడంటే మీరే చూడండి, పునర్జాతమివాత్మానం, అమ్మ నాకు పునర్జన్మ అనుకున్నట్ట. ఆ హరిశ్చంద్రుడు ఇంత దక్షిణ ఇయ్యి అని చెప్పి అడిగే బ్రాహ్మణుడు దొరికాడే, ఇస్తే ఎవరూ పుచ్చుకోవట్లేదే. నేను కావాలన్న ఇతని రాజ్యంలో, హరిశ్చంద్ర మహారాజు యొక్క రాజ్యంలో ఏ బ్రాహ్మణుడు నాకు ఇది కావాలని ఎప్పుడూ అడిగిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు నాకు దక్షిణ ఇయ్యి అని చెప్పి బ్రాహ్మణుడు దొరికాడు. ఎంత అదృష్టం, నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు. అనుకుని విశ్వామిత్రుడితో చెప్తున్నాడు, ఉత్యతాం భగవన్ యత్తే దాతవ్యం అవిశంకితం దత్తమిత్యేవ తద్విద్ధి యద్యపి స్యాత్ సుదుర్లభం. ఓ భగవత్స్వరూపుడా, సాక్షాత్తు భగవత్స్వరూపుడు నువ్వు, అతిథి దేవో భవ. అతిథి అంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుడు, భగవత్స్వరూపుడైన. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళైనా ఇవ్వకుండా అక్కడక్కడనే గుమ్మం బయటనే మాట్లాడి పంపించేసి, పైగా అది ఆకలితో ఉన్నటువంటి అతిథి కానీ ఇంటికి వస్తే నీవు తినేది ఇచ్చేయమని లేదు, ఆ కాస్త ఇవ్వచ్చుక, ఓ పండు ఇవ్వచ్చుక, ఎంతో అంత కూర్చోబెట్టి కాస్త సేద తీర్చడానికి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వచ్చుక, ఓ పండు ఇవ్వచ్చుక. ఈ కాలంలో పూర్వకాలంలో చేసినంత చేయలేము, కానీ ఎంతో అంత చేయొచ్చుక. నువ్వు అంత తిండి దాంట్లో పోనీ ఇంత తగ్గించి ఇంత తినొచ్చుక, అంత ఆ కాస్త ఇవ్వచ్చుక. ఎవరైతే ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చేసి అగౌరవపరిచి ఆకలితో పంపించేస్తారో ఆ అతిథి ఏం చేస్తాడంటే తనకున్న పాపాలన్నిటినీ ఆ ఇంట్లో వదిలేస్తాడట, ఆ యజమాని యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని వెళ్ళిపోతాడట. ఇది అతిథి యొక్క గొప్పతనం. అతిథిగా వచ్చాడు, అతిథిగా ఉన్నాడు విశ్వామిత్రుడు, నీకేం కావాలని అతిథి భగవత్స్వరూపుడైన. అందుకనే ఏమంటున్నాడు, ఉత్యతాం భగవన్ యత్తే. భగవన్, హే భగవన్, ఓ భగవత్స్వరూపుడా చెప్పు నాయన, నీకేం కావాలి, సందేహించకే. ఎంత దుర్లభమైనా కూడా, ఎంత పొందడానికి శక్యం కాదు అనుకున్నా కూడా వచ్చిందనే అనుకో, నువ్వు దొరికిందనే అనుకో, అసాధ్యమంటూ ఏమీ లేదు. నీకేం కావాలో చెప్పు, అంతా ఇస్తాను. హిరణ్యం వా సువర్ణం వా పుత్రః పుత్రీ కళేబరం ప్రాణారాజ్యం పురం లక్ష్మీ యదభిప్రేతం ఆత్మనః. ఆత్మనః నీకు యదభిప్రేతం, నీకేది ఇష్టమో చెప్పు. బంగారం కావాలా? ఇదిగో ఇంత రాజ్యం ఉంది,
ఈ రాజ్యం కావాలా, ఈ పట్టణాలు కావాలా, ఈ ఐశ్వర్యం కావాలా? ఇదిగో నా కుమారుడు, నా శరీరం, నా భార్య, నీకేం కావాలో చెప్పయ్యా. విశ్వామిత్ర ఉవాచ రాజన్ ప్రతిగృహీతోయం యస్తే దత్త ప్రతిగ్రహ. నీవిచ్చిన దానిని ప్రతిగ్రహించానయ్యా. ముందు నాకు రాజసూయ యాగం చేస్తున్నాను, దానికి దక్షిణ కావాలి. రాజసూయ యాగానికంటే ఎంత కావాలి? సమస్తం ఇచ్చేయాలి, దక్షిణ కావాలి. ముందు నాకు రాజసూయ యాగానికి దక్షిణ ఇవ్వయా అన్నాడు. హరిశ్చంద్రుడు అంటున్నాడు రాజా ఉవాచ. మధ్యలో ఏమొచ్చింది? రాజా ఉవాచ. హరిశ్చంద్రుడు చెప్తున్నాడు అని వచ్చింది. మధ్యలో ఇంకో చోట ఏమొచ్చింది? పక్షిణ ఊచు అని వచ్చింది. అంటే పక్షులు జయమినికి చెప్తున్న వృత్తాంతంలో మధ్యలో వచ్చిన ఉపాఖ్యానం కాబట్టి రాజా ఉవాచానం. మధ్యలో ఇంకో చోట మునిరువాచ అని వస్తుంది. అంటే మునిను మార్కండేయ ముని మాట్లాడుకుంటున్నటువంటి మాటల్ని కూడా పక్షులు చెప్తాయి. ఒక ముని, మార్కండేయ ముని మాట్లాడుకుంటున్న మాటలని పక్షులే చెప్తాయి. అందుకని అక్కడేం వస్తుంది? మార్కండేయ ఉవాచ, ముని ఉవాచ అని వస్తూ ఉంటుంది. మా పక్కనే పక్షిణ ఊచు అని వస్తూ ఉంటుంది. రాజా ఉవాచ బ్రహ్మం స్తామపి దాస్యామి దక్షిణాం భవతోప్యహం వ్రియతాం ద్విజశార్దూల యస్తవేష్ట ప్రతిగ్రహ. ఇస్తానయ్యా, ఆ రాజసూయ యాగానికి సంబంధించిన దక్షిణ కూడా ఇస్తాను. ఇప్పుడు నీకు ఇష్టం ఏమి కావాలో చెప్పు, ప్రతిగ్రహం ఏమో చెప్పు, దాన్ని నేను ఇస్తాను. అంతా ఇస్తాను. నీకు ఏది దక్షిణ, ఏది కోరితే దానిని నేను ఇస్తాను. విశ్వామిత్ర ఉవాచ ససాగరాం ధరామేతాం సభూభృద్గ్రామపత్తనాం రాజ్యంచ సకలం వీర రథాశ్వగజ సంకులం. ఏదడితే అది ఇస్తానని అన్నావు కదా. ఓ వీరుడా, ఓ మహారాజా, ఈ సాగరాలు, ఈ పర్వతాలు, ఈ గ్రామాలు, ఈ పట్టణాలు, వీటితో అన్నిటితో కూడుకున్నటువంటి సమస్త భూమి, రథాలు, గజాలు, అశ్వాలు, వీటినే వదిలేకే. వీటితో పాటు ఏది ఒక్కటి కూడా వదలకుండా సమస్త భూమండలాన్ని నాకు ఇచ్చేయి. నీకు ఇంకేమీ వదలకే, సమస్త భూమండలాన్ని ఇచ్చేయి. నీ ధనాగారాన్నంతా ఇచ్చేయి, నీ ధనాన్నంతా నీకు ఇచ్చేయి. కోష్ఠాగారంచ కోశంచ యచ్చాన్యద్ విద్యతే తవా వినా భార్యాం చ పుత్రంచ శరీరంచ తవానఘ. నీ శరీరం, నీ భార్యాపుత్రులు తప్ప నీ దగ్గర ఏదుందో అంతా ఇచ్చేసి, మీ ముగ్గురు తప్ప నీ దగ్గర ఏముందో దానంతా ఇచ్చేవసయా. అంతేకాదు సుమా, చూడండి, దానం అడిగేటప్పుడు కూడా ఆ బుద్ధి ఉండాలి. అడిగేవాడికి ఆ బుద్ధి అంటే జ్ఞానం, ఆ జ్ఞానం ఉండాలి. నీకేం కావాలో ఇస్తాను అంటే అలా ఏమడగాలో కూడా తెలిసి ఉండాలి. అది ఏమడగాలో తెలియడానికి కూడా శాస్త్రం చదువుకోవాలి. ఏమడగాలో తెలియడానికి ఎందుకంటే ఎదురుకుండా కనిపిస్తుంది, వాడి దగ్గర ఇంత మూట కనిపిస్తుంది, ఆ మూట ఇచ్చే అన్నాడు. అంతే. ఏం కావాలో అంతా తీసుకోవాలంటే ఆ మూట కనిపిస్తుంది, మూట ఇచ్చే అన్నాడు. వాడి వెనకాల ఇంకా బోర్డు ఉంది. కాబట్టి ఏం కోరుకోవాలో తెలియడానికి కూడా శాస్త్రజ్ఞానం కావాలి. ధర్మంచ సర్వధర్మజ్ఞ యోయాంతమనుగచ్చతి. చనిపోయిన తర్వాత తన వెంట వచ్చేది ఏమిటి? ధర్మం, పుణ్యం. తన వెంట వచ్చేది ఇవన్నీ కూడా. ఆ పుణ్యాన్ని కూడా నాకు ఇచ్చేయే. చూడండి, ఎంత ధర్మజ్ఞుడు కాబట్టి, ఇది తెలుసున్నవాడు కాబట్టి. ఇది అడగాలనే బుద్ధి ఎవరికైనా కలుగుతుందా? వాడిచ్చింది కాస్త అంత మూట ఇస్తే చాలు, అమ్మ ధన్యం అయిపోయింది అనుకుని ఇంక మళ్ళీ అడుగుతాడేమో అని పరిగెత్తుకుని వెళ్ళిపోవడమే కదా మనం చేసే పని ఈ కాలంలో. అంత ధర్మజ్ఞుడు కాడు విశ్వామిత్రుడు. మరణకాలంలో తన వెంట వచ్చేటువంటి నీ పుణ్యం ఉన్నదే, ఆ పుణ్యాన్ని కూడా నాకు ఇచ్చేయే. బహునా వాకిముక్తేనా సర్వమే తత్ప్రదీయతాం. వేయేలా ఇంకా ఏం చెప్పాలి? నేను ఏమడిగానో మొత్తం అంతా సమస్తం ఇచ్చేవయ్యా, ఇంకెందుకు దీనికంతా? నీ దగ్గర ఏముందో నీ పుణ్యం దగ్గర నుంచి సమస్తం ఇచ్చేయే. పక్షిణ ఊచు, ధర్మపక్షులు చెప్తున్నాయి. ప్రహృష్టేనైవ మనసా సోవికారముఖో నృపః. ఇలా అడిగితే ఈ ఎవరైతే ఉన్నారో ఎదుర్కొన్న వ్యక్తికి భయం వేస్తుంది, బాధ వేస్తుంది, కోపం వేస్తుంది. వీడేదో నీకేం కావాలో అడగంటే నువ్వు ఇచ్చింది సమస్తం ఇచ్చే అని అడిగితే కోపం రాదా? కానీ సంతోషంట. ప్రహృష్టేనైవ మనసా, ప్రహృష్టేన, సంతోషంతో ఉప్పొంగిపోయాడు హరిశ్చంద్రుడు. ఏ వికారము లేదు ముఖంలో కోప వికారం కానీ మరొక చెడ్డ వికారాలు కానీ ఏమీ లేవు. ఎట్టి వికారం లేకుండా చేతులు జోడించుకుని
తస్యర్షేర్వచనం శ్రుత్వా తథేత్యాహ కృతాంజలి. కృతాంజలి నమస్కారంతో నమస్కారం పెట్టి ఏమన్నాడు? ఒక్కటే అన్నాడు, తథా అన్నాడు. ఇత్యాహ తథా, అట్లే నువ్వు అడిగినది ఏమడిగావో అట్లే నీకు ఏం కావాలో అంతా ఇచ్చేస్తాను. విశ్వామిత్ర ఉవాచ, విశ్వామిత్రుడు అంటున్నాడు, సర్వస్వం యది మే దత్తం రాజ్యముర్వి బలం ధనం ప్రభుత్వం కస్య రాజర్షి రాజ్యస్థే తాపసేమయీ. ఓ రాజర్షి, ఓ హరిశ్చంద్రుడా, నువ్వు ఇప్పుడేం చేసావు? రాజ్యం ఇచ్చేసావు, భూమి ఇచ్చేసావు, బలం ఇచ్చేసావు, ధనం ఇచ్చేసావు, నీ పుణ్యాన్ని ఇచ్చేసావు, అంతటినీ ఇచ్చేసావు. నేను తాపసుణ్ణి, తపస్సు చేసుకునేటువంటి ఒక వ్యక్తిని. ఇప్పుడు చెప్పు, ఈ రాజ్యానికి అధిపతి ఎవరు? ఇప్పుడు చెప్పు. హరిశ్చంద్ర ఉవాచ, యస్మిన్నపి మయా కాలే బ్రహ్మన్ దత్తా వసుంధరా తస్మిన్నపి భవాన్ స్వామి కిముతాద్య మహీపతి. ఓ ముని, ఓ ప్రభు, ఎప్పుడైతే ఈ సమస్త భూమండలాన్ని నీకు నేను ఇచ్చేసానో అప్పుడే నువ్వు ప్రభు అయిపోయావు. ఇంకా ప్రభు కాకపోవడం ఏమిటి? ఆ క్షణంలోనే నీకు తథా అన్నానంటే, ఇదన్న మమ అన్నాను అంటే అయిపోయినట్టే. అందుకనే ఇదన్న మమ అని ఒకసారి అనాలి. ఇక మళ్ళీ దాని మీద ఆసక్తి ఉండకూడదు. ఇచ్చేసిన తర్వాత కొంచెం దూరం వచ్చి అయ్యో బాబు ఇది ఇచ్చేసేనే, అయ్యి ఇది ఇవ్వకుండా ఉంటే బాగుండని చెప్పి మళ్ళీ వెనక్కి నాది నాకు ఇచ్చేయడానికి లేదు. అందుకనే శాస్త్రంలో కూడా దాని మీద తన అధికారం దానం ఇచ్చాడు అంటే, ఆ గోదానం చేసాడు అంటే ఉదాహరణకి దాని మీద అధికారం పూర్తిగా కోల్పోతుంది, అవతలవాడికి అధికారం పూర్తిగా వచ్చేస్తుంది. అది దాని అర్థం. కాబట్టి ఎప్పుడైతే నేను నీకు ఈ రాజ్యాన్ని అంతటిని ఇచ్చేసానో ఆ క్షణంలో నువ్వు మహారాజు అయిపోయావు. నువ్వు ఇంక నేను మహారాజు ఏమిటి? నువ్వు మళ్ళీ రాజయ్యేవో నేను చెప్పాలా? అయిపోయి నువ్వే మహారాజువి. విశ్వామిత్ర ఉవాచ, విశ్వామిత్రుడు అంటున్నాడు, యది రాజం స్త్వయా దత్తా మమ సర్వా వసుంధరా యత్ర మే విషయే స్వామ్యం తస్మాన్ నిష్క్రాంతుమర్హసి. సమస్త భూమిని నాకు ఇచ్చేసావు, సమస్త రాజ్యానికి నేను ప్రభు అయ్యాను. నువ్వేం చేయాలంటే శ్రోణి సూత్రాది సకలం ముక్త్వా, నువ్వు కట్టుకున్న మొలత్రాడు దగ్గర నుంచి సమస్త అలంకారాలని వదిలేసి తరువల్కలమాబధ్యా పత్న్యా సహస్సుతేన చ, నువ్వేం చేయాలి? నారచీరల్ని ధరించి భార్యాపుత్రులతో నీవీ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మరి నాది కదా రాజ్యం, ఇప్పుడు సమస్త రాజ్యానికి అధికారం నేను కదా, ఈ రాజ్యంలోనూ ఉండడానికి అవసరం లేదు. పక్షిణ ఊచు, ధర్మపక్షులు చెప్తున్నాయి, తథేతి చోక్త్వా కృత్వా చ రాజా గంతుం ప్రచక్రమే. కొంత సమయం ఇవ్వండియా, ఓ 10 రోజులు టైం ఇవ్వయా, నేను వెళ్ళిపోతాను, ఈ రకంగా అన్నాడా? లేదు. హరిశ్చంద్ర మహారాజు ఏమన్నాడంటే అట్లే అన్నాడు. తన భార్య అయినటువంటి శైబ్య, ఆవిడ పేరు, తన కొడుకు చిన్నపిల్లవాడితో రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవడానికి ప్రారంభం అయ్యాడు. వెళ్ళిపోతున్నామయ్యా అన్నాడు. వ్రజత సతతో రుద్ధ్వా పంథానం ప్రాహతం నృపం క్వయాస్యసీత్యదత్వా మే దక్షిణాం రాజసూయికాం. ఏంటి వెళ్ళిపోతున్నావు ఏమిటాయి నువ్వు రాసూయాగాన్ని దర్శనిస్తాన్నావు కదా, నేనేమడిగాను? రాసూయాగాన్ని ఇవ్వయా అంటే నువ్వేమన్నావు? రాసూయాగాన్ని దర్శనం తర్వాత చూద్దాం, ముందైతే నీకేం కావాలో అడుగు ఇచ్చేస్తాను అన్నావు. నాకేం కావాలో అడిగాను, ఇచ్చేసావు, అయిపోయింది. మరి రాసూయాగాన్ని దర్శన సంగతి ఏమిటి? మరి అది ఇవ్వవా? వెళ్ళిపోతున్నావు ఏమిటి అలాగే? హరిశ్చంద్ర ఉవాచ, హరిశ్చంద్రుడు అంటున్నాడు, భగవన్ రాజ్యమే తత్తే దత్తం నిహతకంటకం అవశిష్టమిదం బ్రహ్మన్ అద్య దేహత్రయం మమ. ఏ విధమైనటువంటి లోపము లేకుండా, వ్యతిరేకత లేకుండా, లోపము లేకుండా సమస్త రాజ్యాన్ని నీకు ఇచ్చేశాను. ఇక నా దగ్గర 3 శరీరాలు మాత్రమే ఉన్నాయి. నేను, నా కొడుకు,
నా భార్య. ఈ 3 తప్ప నా దగ్గర ఏమీ లేవు. విశ్వామిత్ర వివాచ, నా దగ్గర ఏముందయ్యా, ముగ్గురమే ఉన్నామయ్యా ప్రభు, మేము ముగ్గురమే ఉన్నాం, ఆ సమస్తం నీకు ఇచ్చేశాను. విశ్వామిత్ర ఉవాచ, విశ్వామిత్రుడు అంటున్నాడు, తథాపి ఖలు దాతవ్యా త్వయా మే యజ్ఞదక్షిణ విశేషతో బ్రాహ్మణానాం హంత్యదత్తం ప్రతిశ్రుతం. ఓ రాజా, 3 శరీరాలే మిగిలిన్నాయి, కానీ నేనేం చేయను, యజ్ఞదక్షిణ మాత్రం ఇవ్వాల్సిందేకా. యజ్ఞదక్షిణ ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా రాసు. పైగా బ్రాహ్మణులకు ఏదైనా ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే దానంత నష్టం ఇంకోటి లేదు. ఆ మనిషిని ఇప్పుడు ఇస్తామని అనే అనకూడదు, అన్న తర్వాత ఇచ్చేయాలంతే. మాట అంటే మాటే. నీకు ఇది ఇస్తానయ్యా అని చెప్పిన తర్వాత రాత్రి కొంచెం బాధపడి అయ్యయ్యో ఈ మాట అనవసరంగా అనేసాను, మరుసటి రోజు చెప్పి నాయనా నీకు నీది ఇవ్వలేను ఏమనుకోకే అని అన్నాడు అంటే దానంత మహాపాపం ఇంకోట్లేదు. ప్రత్యేకించి బ్రాహ్మణులకి ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోతే దానంత మహాపాపం ఇంకోట్లేదు. ఓ రాజా, నీకు తెలియదా ఈ విషయం? యజ్ఞదక్షిణ ఇస్తానని చెప్పావు కదా, కాబట్టి ఇవ్వకుండా వెళ్ళిపోతావేమిటయ్యా? యావత్ పోనీ ఇవ్వాలి, ఎంతోంత ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? రాసూయాగానికి దక్షిణ ఇవ్వాలని అడుగుతున్నాడు. ఎంత ఇవ్వాలి? యావత్తోషో రాజసూయే బ్రాహ్మణానాం భవే నృప. ఏదో కొంత ఇచ్చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో నువ్వు మహారాజా. రాజసూయ యాగంలో ఏమిస్తే ఎంతిస్తే బ్రాహ్మణులకి సంతృప్తి కలుగుతుందో అంత దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా సమస్తము ఇచ్చేయాలన్నమాట, ఇంకేం లేదు. ఇంకా అతను ఏమీ మిగుల్చుకోవడానికి ఏం లేదు. ప్రతిశ్రుత్య చ దాతవ్యం యోద్ధవ్యం చాతతాయిభి. నువ్వే కదా అన్నావు. ఏమన్నావు నువ్వు? 3 విషయాలు చెప్పావు. ఏమన్నావు? ఇస్తామని చెప్పిన తర్వాత తప్పకుండా ఇవ్వాలి, బ్రాహ్మణులకు దానం చేయాలి, ఇది మొదటి మాట. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, ఇది 2వ మాట. శత్రువులతో యుద్ధం చేయాలి, 3వ మాట. నువ్వు చెప్పినవే కదయ్యా, నేనేమైనా బలవంతం పెట్టానా నిన్ను? నువ్వు అన్న మాటనే కదా నేను చెప్తున్నాను. హరిశ్చంద్ర వాచ, హరిశ్చంద్రుడు అంటున్నాడు, ఏమనాలి చూడండి. భగవన్ సాంప్రతం నాస్తి దాస్యే కాలక్రమేణ తే ప్రసాదం కురు విప్రర్షే సద్భావమనుచింత్య చ. భగవంతుడా, ఓ మహాముని, నా వద్ద ఏమీ లేదు, కొంతకాలం తర్వాత నీకు నేను ఇస్తాను, కొంత సమయం ఈయనైనా నన్ను అనుగ్రహించి నా అభిప్రాయమును అంగీకరించుము, కొంత సమయం నాకు ఇయ్యి. కిం ప్రమాణో మయా కాల ప్రతీక్ష్యసే జనాధిపా. ఓ జనాధిపా, ఓ మహారాజా, ఎంత సమయం కావాలి నీకు చెప్పైతే? ఎంతకాలం నేను వేచి ఉండాలి? ఆ కాలం చెప్పి నువ్వు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలిసినా, నా శాపాగ్ని నిన్ను దహించి వేస్తుంది. నా శాపం అనే అగ్ని నిన్ను భస్మం చేసేస్తుంది, దహించి వేస్తుంది. హరిశ్చంద్రవాచ, హరిశ్చంద్రుడు అంటున్నాడు, మాసేన తవ విప్రర్షే ప్రదాస్యే దక్షిణాధనం. ఒక నెల సమయం చాలు. నువ్వు అడిగినటువంటి దక్షిణ, రాసూయాగానికి సంబంధించినటువంటి యాగదక్షిణ కదా, యజ్ఞదక్షిణ కదా, నువ్వు అడిగావు, ఇస్తాను. సాంప్రతం నాస్తి మే విత్తం అనుజ్ఞాం దాతుమర్హసి. రాసూయాగ దక్షిణ ధనాన్ని ఇస్తాను, ప్రస్తుతం నాకు నా వద్ద ధనం లేదు కాబట్టి ఈ సమయాన్ని నేను కోరాను, కాబట్టి నన్ను అంగీకరించము, అనుగ్రహించము. గచ్చ గచ్చ నృపశ్రేష్ఠ. విశ్వామిత్ర వాచ, విశ్వామిత్ర అంటున్నాడు, సరేనయ్యా, స్వధర్మమనుపాలయ, వెళ్ళయ్యా, ఇంక వెళ్ళు, నీ యొక్క ధర్మాన్ని పరిపాలించు, నీ మార్గము మంగళప్రదము అగుగాక. విశ్వామిత్రుడు అన్నాడు. పక్షిణవూచు అనుజ్ఞాత సగచ్చేతి జగామ వసుధాధిప పద్భ్యామనుచితాగంతుం అన్వగచ్చత తం ప్రియా. వెళ్ళు అన్నాడుగా, అనుజ్ఞని. ఎందుకంటే వెళ్ళు అనకపోతే నేను వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు అంతా అతని అధీనం కదా. ఇంతకుముందు ఏమన్నాడు? ఉండు అన్నాడు. ఉండు నా యాగదక్షిణ సంగతి చెప్పి వెళ్ళు అన్నాడు. చెప్పాడు కాబట్టి సరే, ఇంక నువ్వు వెళ్ళు,
అని అనుజ్ఞని పొంది హరిశ్చంద్రుడు బయలుదేరాడు. అతని వెంట అతని భార్య కూడా నడుచుకుంటూ వెళ్ళింది. ఇది మొట్టమొదటిసారి. కాలినడకన ఈ మహారాణి నడుచుకుంటూ వెళ్ళడం మొట్టమొదటిసారి. భర్తను అనుసరించి. ఉచితం కాదు, పట్టపురాణికి ఇది ఉచితం కాదు, అయినా తప్పదు. నడుచుకుంటూ వెళ్ళింది భర్తతో. ఇక పురజనులంతా కూడా ఆక్రోషిస్తున్నారు, రోదిస్తున్నారు, విలపిస్తున్నారు. హానాథ కిం జహాస్యస్మాన్ నిత్యార్తి పరిపీడితాన్ త్వం ధర్మతత్పరో రాజన్ పౌరానుగ్రహకృత్తథా. నువ్వెవరివి? పౌరానుగ్రహకృత్. పౌరులు, పురజనులు, వాళ్ళ యందు అనుగ్రహాన్ని చూపించేటువంటి వాడు నువ్వు మహారాజా. ఎప్పుడూ బాధలతో పీడింపబడుతున్న మమ్ములను బాధలని పోగొట్టి రక్షించేటువంటి నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా? ధర్మమందు ఆసక్తి కలిగిన వాడివే, పురప్రజలను ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళడం నీకు ధర్మమా? మమ్ములను అనుగ్రహించుము అంటే నువ్వు వెళ్ళవద్దు, మమ్ములను విడిచి వెళ్ళవద్దు. ఒకవేళ ఇదే ధర్మం అనుకుంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. మాకు ఈ రాజ్యంలో ఉండే కోరికే లేదు, మేము కూడా నీతో వచ్చేస్తాం మహాప్రభో అని చెప్పి వాళ్ళు విలపిస్తున్నారు. ఎప్పుడైతే ఏ మహారాజు ఈ విధంగా అంతఃపురంలో ప్రయాణం చేస్తాడో ఏనుగులతో వస్తారు సేవకులు. అటువంటి రాజశ్రేష్ఠుడు ఈనాడు ఏ విధమైన పరివారము లేకుండా కాలినడకన వెడుతున్నాడే. ఎంత వైపరీత్యము! ప్రజలంతా బాధపడుతున్నారు. సర్వమేతత్పరిత్యజ్య ఛాయాభూత వయంతవా. ఓ ప్రభు, ప్రజలంతా వేడుకుంటున్నారు, మేము సమస్తాన్ని వదిలిపెట్టేస్తాం, నీకు ఛాయలాగా ఉంటాం, నీడలాగా ఉంటాం, నిన్ను వదిలిపెట్టి వెళ్ళం ప్రభు. మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నావు? నువ్వెక్కడ ఉంటే అక్కడే ఉంటాం, నువ్వెక్కడ ఉంటే అక్కడే మాకు స్వర్గం. పురప్రజలంతా ఆక్రోషిస్తున్నారు. ఇతి పౌరవచ శ్రుత్వా రాజా శోక పరిప్లుత. పురప్రజలు మాట్లాడిన మాటలు విని శోకంతో నిండిపోయాడు హరిశ్చంద్ర మహారాజు, దుఃఖంతో నిండిపోయాడు. అతిష్ట సతదా మార్గే తేషామేవానుకంపయ. వాళ్ళ యందున్న దయతో కాసేపు నిలిచిపోయాడు అక్కడ. హరిశ్చంద్ర మహారాజు నడవకుండా నిలిచి ఉన్నాడు. విశ్వామిత్రోపి తం దృష్ట్వా పౌరవాక్యాకులీకృతం. వెళ్ళిపోవలసిన వాడు నిలిచాడేమిటి? వెళ్ళిపోమని అన్నాను కదా, వెళ్ళిపోమని అన్న తర్వాత నిలవచ్చా? నడుచుకుంటూనే వెళ్ళిపోతూనే ఉండాలాగా. మళ్ళీ నిలవడం ఏమిటి? విశ్రాంతి తీసుకున్నాను, కాసేపు నిలిచాను అనడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. కోపంతో కళ్ళు అటు ఇటు తిప్పుతూ విశ్వామిత్రుడు అంటున్నాడు, ధిక్ త్వాం దుష్ట సమాచారమనృతం జిహ్మ భాషణ. ధిక్, ఎంత నిందార్హమయ్యా ఇది నువ్వు చేస్తున్న పని. నీవు దుష్టమైన ఆచారం కలిగిన వాడివి, అసత్య భాషణం చేసేవాడివి, నిందింపతగిన వాడివి. నాకు రాజ్యాన్ని ఇచ్చేసి మళ్ళా రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నావా? మరి నిలిచాడంటే అర్థం ఏమిటి? రాజ్యం నాకు ఇచ్చేసావు, మళ్ళీ రాజ్యాన్ని ఆక్రమించాలనుకుంటున్నావు నువ్వు. ఇత్యుక్త పరుషం తేన గచ్ఛామీతి స వేపథు. చక్కని సంస్కృత పదప్రయోగం, వేపథు. వణికిపోతున్నాడు. వణికిపోతున్నటువంటి హరిశ్చంద్రుడు ఇదిగో వెళ్ళిపోతున్నాను అని చెప్పి భార్య చేతిని గట్టిగా పట్టుకుని లాగి బయలుదేరాడు. కర్షతస్తాం తతో భార్యాం సుకుమారీం శ్రమాతురాం సహసా దండకాష్ఠేన తాడయామాస కౌశిక. పరీక్ష అంటే ఇదే. కోమలాంగి అలిసిపోయి ఉంది. ఇతను హరిశ్చంద్రుడు చేపట్టుకి లాక్కుని వెళ్ళిపోతున్నాడు.
విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఒక కర్ర పూసుకుని ఒక దెబ్బ వేశాడు ఆమె మీద. ఏదో చూసారా, పశువులు వెళ్తున్నప్పుడు తొందరగా వెళ్ళి అని చెప్పి కర్రతో అదిలిస్తామే, అలా అదిలించాడు ఇదంతా పరీక్ష అనమాట. అదిలించాడు, కర్రతో దెబ్బ వేశాడు. దుఃఖంతో హరిశ్చంద్రుడు ఒక్క మాట మాట్లాడలేదు. మళ్ళీ ఏమన్నాడు, ఇదిగో వెళ్ళిపోతున్నాను అన్నాడే తప్ప ఆ హరిశ్చంద్రుని భార్యని సహసా దండకాష్ఠేన తాడయామాస కౌశిక విశ్వామిత్రుడు దండంతో తాడయామాస. ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడు కొట్టాడు అనడానికి తాడయామాస అని ప్రయోగం. ఓ చెంపదెబ్బ వేసాడు అనుకోండి, తాడయామాస అని ప్రయోగం, సంస్కృతంలో మంచి ప్రయోగం. ఓ దెబ్బ వేసాను అని. ఇతను కూడా ఏం చేశాడు, ఓ దెబ్బ వేశాడు, కర్రతో దెబ్బ వేశాడు. హరిశ్చంద్రుడికి కోపం రాలేదు, ఏం రాలేదు, సరికదా వెళ్ళిపోతున్నానని మాత్రమే అన్నాడు. అధ విశ్వే తదా దేవా పంచప్రాహు కృపాలవః విశ్వామిత్ర సుపాపోయం లోకాన్ కాన్ సమవాప్స్యతి. విశ్వేదేవతలు, ఆ సమయంలో విశ్వేదేవతలు 5 అక్కడ ఉన్నారు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఆ కథలోకి వచ్చాము. ఇప్పుడు ఎక్కడ కథ ప్రారంభించాం, ద్రౌపదికి పుట్టినటువంటి కుమారులు 5 ఎందుకు అనాథల్లాగా చనిపోయారు అని అక్కడ ప్రారంభం చేశాం. అక్కడ ప్రారంభం చేస్తే కథ ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఈ విశ్వేదేవతలు 5 ఉండి కృపాలవః దయతో ఉన్నారు. ఎవరికైనా దయ కలుగుతుంది, ఎంత దుర్మార్గుడని ఎవరైనా అనుకుంటారు. విశ్వామిత్రుని చూసి ఇంత దుర్మార్గుడా, రాజ్యాన్నంతా లాక్కుని పోని వెళ్ళడానికైనా సమయం ఇచ్చాడు, పైగా కర్రతో దెబ్బ కూడా వేస్తున్నాడే. వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే విశ్వామిత్ర సుపాపోయం, ఎంత పాపిష్టివాడు ఈ విశ్వామిత్రుడు, లోకాన్ కాన్ సమవాప్స్యతి. ఏమనుకుంటున్నారంటే ఏనాయం యజ్వనాం శ్రేష్ఠ స్వరాజ్యాదవరోపిత. ఆ దేవతలు అనుకుంటున్నారట వాళ్ళు, ఎవరైతే గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి హోమము చేసి మంత్రాలతో సోమరసాన్ని అగ్నిలో వేస్తే ఆ సోమరసాన్ని తాగి మేము మా జీవనాన్ని గడుపుకుంటూ సంతోషాన్ని పొందుతున్నాం. ఎవరి వల్లనైతే ఇటువంటి సంతోషం, ఎవరు చేస్తున్నారు ఆ యజ్ఞాలు యాగాలు? హరిశ్చంద్ర మహారాజు చేస్తున్నాడు. హరిశ్చంద్ర మహారాజు చేసే యజ్ఞాల వల్లనే మనం మన జీవనాన్ని గడుపుకుంటున్నాం. అటువంటి హరిశ్చంద్ర మహారాజుని రాజ్యభ్రష్టుడు చేసాడే, ఇంత పాపిష్టివాడు ఎవరైనా ఉంటారా? విశ్వేదేవతలు ఏమనుకుంటున్నారు, కస్య వా శ్రద్ధయా పూతం సూతం సోమం మహాధ్వరే పీత్వా వయం ప్రయాస్యామో ముదం మంత్రపురస్సరం. ఎవని వల్లనైతే మేము మా జీవనాన్ని గడుపుకుంటూ సోమరసాన్ని ప్రీతితో తాగుతున్నామో అటువంటి మహారాజుని, హరిశ్చంద్ర మహారాజుని దూరం చేసాడే, ఇతనికి ఎంత పాపిష్టి వాడు, ఎంత పాపలోకాలు వస్తాయి, ఎంత దుర్గతులు పడతాయి అని విశ్వేదేవతలు అన్నారు. ఇది ఇక్కడ జరిగిన విషయం. పక్షిణ ఊచుహు, ధర్మపక్షులు అంటున్నాయి. ఇతి తేషాం వచశ్రుత్వా కౌశికో అతిరుషాన్వితః శశాపతాన్ మనుష్యత్వం సర్వే యూయమవాప్స్యథ. విశ్వేదేవతలు పలికిన మాటలన్నీ విన్నాడు విశ్వామిత్రుడు. కోపం వచ్చేసింది. ఇక మీరందరూ మనుష్య జన్మని పొందుతారు అని శపించేశాడు. 5 విశ్వేదేవతలని విశ్వామిత్రుడు పాపం వీళ్ళు కూడా ఏమన్నారు, ఆ హరిశ్చంద్ర మహారాజు దుస్థితిని చూసి అన్న మాటలు. అసలు విశ్వామిత్రుడిని ఏమీ అనకూడదు అసలు. అతను ఏమన్నా కూడా మనం ఎప్పుడూ కూడా దుర్భాష ఆడకూడదు విశ్వామిత్రుడి మీద. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. అతనికి ఏదో కోపం అని మనం అనుకుంటాం, కానీ లోకాన్ని పవిత్రం చేసేవాడు, లోకాన్ని పరిపాలించేవాడు, లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించేవాడు ఆయన. ఇప్పుడు అందుకే కొంతమంది ఏదో యోగులు వాళ్ళు అంటే ఎంత తెలివి తక్కువతనం అంటే ఆయన్ని మనం విమర్శిస్తామే. నీకెందుకయ్యా విమర్శించడం? నీకు విమర్శించే స్థాయి కూడా ఉండాలిగా.
ఇది అలవాటైపోయింది. ఎంత తప్పది? వాడికంటే గొప్పవాడివా నువ్వు? అసలు ఆయన సంగతి నీకు తెలుసు. సంగతి తెలిసిన తర్వాత కదా నువ్వు విమర్శించాల్సింది. ఎప్పుడూ కూడా మనం యోగులకి చేతనైతో నమస్కారం పెట్టు, విమర్శ మాత్రం చేయొద్దు. విమర్శ చేసేంత స్థాయి కాదు కదా మంది. తెలియదు మనకి వాళ్ళలో ఉన్న శక్తి ఏంటో నీకు తెలుసా? ఇది అందరూ ఈ కాలంలో నాస్తికులు చేసేటువంటి పని. అదే మహాపాపం. అదే మహాపాపం చుట్టుకుంటుంది, తప్పదు. మనం అనుకుంటాం ఏం జరిగింది లేని. పాపం చుట్టుకుంది అంటే అక్కడ రాసిపెట్టి ఉంటుంది. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా అక్కడ రాసిపెట్టి ఉంటాయి, భద్రంగా ఉంటాయి అవన్నీ కూడా. వాటినన్నిటినీ అనుభవించాల్సిందే. అందుకే శాస్త్రంలో ఏముంటుందంటే సంచిత కర్మలు అని. మనకు అన్ని కర్మలు పేరుకుపోయి ఉన్నాయి. ఎన్ని కర్మలు పేరుకుపోతే అందులో చిన్న కర్మను తీసుకుని భగవంతుడు ఏం చేశాడంటే ఈ ఈ లోకంలోకి పంపించాడు మనల్ని. ఈ లోకంలో పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? అప్పటికే గుట్టలా పేరుకుపోయాయి సంచిత కర్మలు. మళ్ళీ కర్మలను చేస్తున్నాం, పాపకర్మలో ఇంకో ఏటో చేస్తున్నాం. మళ్ళీ అక్కడికి సంఖ్య పెరిగిపోతుంది. అక్కడ నువ్వు న్యాయంగా చేయాల్సింది ఏం చేయాలి? నువ్వు ఆ కర్మలన్నింటినీ భస్మం చేసేసి మోక్షానికి అర్హమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం నువ్వేం భస్మం చేయడానికి అక్కడే నిప్పి పెట్టమని అర్థం కాదు. నువ్వేం భస్మం చేసే ఎక్కర్లేదు. జ్ఞానం వల్ల వాటంతటా అవే భస్మం అయిపోతాయి. ప్రారబ్ధ కర్మలు తప్ప, సంచిత కర్మలన్నీ పోతాయి. ప్రారబ్ధ కర్మలు మాత్రం తప్పదు. ప్రారబ్ధ కర్మ అది అనుభవించాల్సిందే, తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా పోవాలి అంటే కేవలం జ్ఞానం వల్లనే కదా పోయేది. అజ్ఞానం వల్లనే కదా మనం చేస్తున్నటువంటి ఈ పనులన్నీ. కాబట్టి జ్ఞానం వల్ల దానికి ఏమిటది? విద్వాన్ నామరూపాద్ విముక్త అని ఉపనిషత్తు. విద్వాన్ అంటే జ్ఞానవంతుడు అని అర్థం. విద్వాంసుడు అంటే జ్ఞానం కలిగిన వాడు ఈ నామరూపాత్మకమైన ప్రపంచం నుండి విముక్తుడైనాడు అని. ఈ ప్రపంచం నుండి విముక్తుడయ్యాడు అంటే మోక్షం పొందాడు అని అర్థం. అంటే జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది అని. కర్మలు ఎంత మనకి పనిచేస్తాయి అంటే చిత్తశుద్ధిని కలిగింపచేస్తాయి. ఏమన్నాడు విశ్వామిత్రుడు? కోపం వచ్చి. అందుకని ఎందుకు చెప్పానంటే ఇది విశ్వేదేవతలు పాపం ఏంటంటే సామాన్యుల్లాగా ప్రవర్తించేశారు. ఆ విశ్వామిత్రుడిని చూసి మాట్లాడకుండా ఉండి లోపల దుఃఖంతో ఉన్న అదొక రకంగా ఉండేది. ఈ ఎన్ని పాప లోకాలను పొందుతాడో అని అనేశారు మాట. కోపం వచ్చేసింది. పండి మీరు దేవతా స్వరూపం పోతుంది, మీకు మనుషుల్లాగా పుడతారు అని. ప్రసాదితశ్చ తైః ప్రాహ పునరేవ మహాముని. కాళ్ళు పట్టుకున్నారు వీళ్ళంతా విశ్వదేవతలు. అయ్యో బాబోయ్, నాకింత శాపాన్ని ఇస్తే ఎలాగా? మాదేదో ఇప్పుడు దేవతా జన్మ ఎక్కడ వస్తుందండి చెప్పండి? దేవతలు అంటే అర్థం ఏంటంటే అన్నీ సుఖాలే. స్వర్గలోకం అంటే అన్నీ సుఖాలే. ఎలా వచ్చింది వాడికి దేవతాలోకం? ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసి కర్మలన్నింటినీ ఆచరించి మోక్షం వద్దని అనుకుని, అది కూడా నాకు మోక్షం వద్దులే, సుఖమే కావాలి, ఆ స్వర్గమే కావాలి అనుకుని చేస్తే, కష్టపడితే వెళ్ళిపోయి ఆ స్వర్గలోకంలో కూర్చున్నాడు అక్కడ. అంతేగా? అందుకే స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు మనల్ని అందరినీ చూసి ఈర్ష్యపడతారట. ఎందుకని? మనకి అవకాశం ఉంది. మహావాక్యాల యొక్క శ్రవణం, మోక్షాన్ని పొందే యోగ్యత, అర్హత మనకి ఉన్నది. వాళ్ళకి లేదు. వాళ్ళకంతా సంతోషాలే. ఇంక మహావాక్యాలు, శ్రవణాలు ఇవన్నీ ఏం లేవు, అయిపోయింది. వాళ్ళకి రాసిపెట్టి ఉంది 1 కోటి సంవత్సరాలు, 10 కోట్ల సంవత్సరాలు వాడి కర్మలను బట్టి, పుణ్యాన్ని బట్టి రాసిపెట్టేస్తారు. ఇంకా అక్కడి నుంచి బాధ. అయ్యి బాబోయ్, టైం దగ్గరికి వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి. పోనీ నిత్యం సుఖంగా ఉన్నాడా? దేవతా స్వరూపం ఉంది, అది లేదు. అందుకనే ఏమన్నారంటే అది అనిత్యమే, ఇది అనిత్యమే. ఈ లోకంలో పొందేది అనిత్యమే. ఏదో ఆముష్మికమైనటువంటి సుఖ సంతోషాలు అదేదో గొప్ప అనుకుంటున్నావు, అది అనిత్యమే. అన్నీ అనిత్యమే బాబు. నీకు అది నీకు శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇవ్వదు, ఇది శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వదు. శాశ్వతమైనటువంటి నిత్యానందము అంటే మోక్షం. కాబట్టి ఎందుకు చెప్పానంటే ఇదంతా కూడా మనం తెలిసి తెలియకుండా ఇలాంటి తప్పు పనులు చేయకూడదు అనడం కోసం. కాబట్టి ఇంతకు ఎందుకు చెప్పానంటే ఇదంతా విశ్వేదేవతలు ఎంతో కష్టపడి దేవతా జన్మని పొందారు. ఈయన కాస్త వెళ్ళి మనుషులుగా పుట్టండి అన్నాడు. మరి చేసిన పుణ్యం అంతా ఏమైపోయి? ఇంత కష్టపడి యజ్ఞాలు యాగాలు ఈ లోకంలో చేసి, ఎంత కష్టం అండి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసి అది సంపాదించుకుంటే, ఈయన కాస్త ఏమన్నాడు? పండు అవతలకి అన్నాడు. వీడు కాళ్ళ మీద పడ్డారు వీళ్ళు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు,
మానుషత్వేపి భవతాం భవిత్రీ నైవ సంతతిః న దారసంగ్రహశ్చైవ భవితా న చ మత్సరః కామక్రోధ వినిర్ముక్త భవిష్యథ సురాః పునః. మీకు మానవ జన్మ లభించినా కూడా మీకు సంతానం ఉండదు, భార్యలు ఉండరు, మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు, మీకు అసూయ అనేది ఉండదు, కామక్రోధాలు ఉండదు, మళ్ళీ దేవతలుగా జన్మను పొందుతారు. సరేనా? తతోవతేరురంశైస్వైర్దేవాస్తే కురువేష్మని ద్రౌపదీ గర్భసంభూతాః పంచవై పాండునందనాః. విశ్వేదేవతలు తమ తమ అంశాలతో కురువంశంలో ద్రౌపదీదేవి గర్భంలో 5 పాండుకుమారులుగా జన్మించారు. ఆ విశ్వేదేవతలు 5 కుమారులుగా జన్మించారు. వీళ్ళకి శాపం ఉంది, పెళ్ళిళ్ళు అవ్వవు, సంతానం ఉండదు, ఏ అసూయ ఈర్ష్యాసూలు ఏమీ ఉండవు, సామాన్యంగా ఉంటారు. అయిపోయిన తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత వెళ్ళిపోయి దేవతా జన్మ మళ్ళీ వచ్చేస్తుంది. ఓ జైమిని మహర్షి, ఏతస్మాత్ కారణాత్ పంచపాండవేయా మహారథాః న దారసంగ్రహం ప్రాప్త శాపాత్ తస్య మహామునే. తస్య మహాముని, ఆ మహాముని యొక్క శాపం వల్ల, విశ్వామిత్రుడు మహర్షి శాపం కారణంగా మహారథులైనటువంటి 5 పాండవులు కూడా వివాహం లేకుండా ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ఎందుకు అనాథల్లాగా చనిపోయారంటే, ఇందుకు నాయన అని చెప్పి ధర్మపక్షులు జైమిని అడిగిన భారతానికి సంబంధించిన ప్రశ్నకి సమాధానం చెప్పే ఈ ధర్మపక్షులు. ఏతత్తే సర్వమాఖ్యాతం పాండవేయ కథాశ్రయం ప్రశ్నచతుష్టయం గీతం కిమన్యశ్రోతుమిచ్చసి. నీకు ఇతివృత్తం అంతా చెప్పాం, నీవు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాం, ఇంకా నువ్వు మా దగ్గర నుంచి ఏమి వినాలి అనుకుంటున్నావు? ధర్మపక్షులు జైమిని మహర్షిని అడిగాయి. జైమిని వాచ, ఆపేస్తాను. భవద్భిరిదమాఖ్యాతం యథా ప్రశ్నమనుక్రమాత్ మహత్ కౌతూహలం మేస్తి హరిశ్చంద్ర కథాం ప్రతి. హరిశ్చంద్ర ఉపాఖ్యానం చెప్పడానికి ప్రారంభం కాలేదు ఇది. పాండుపుత్రులు 5 ఎందుకు ఈ విధంగా అనాథల్లాగా ఉండిపోయారని చెప్పడం కోసం హరిశ్చంద్ర మహారాజు వృత్తాంతం దగ్గర నుంచి వచ్చి అక్కడికి ఆపేసి విశ్వేదేవతల దగ్గరికి వచ్చి వీళ్ళ సంగతి చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడు జైమిని మహర్షి ఏమంటున్నాడంటే, నువ్వు హరిశ్చంద్ర మహారాజు ప్రస్తావన చేసావు కదా, ఆయన వృత్తాంతం మధ్యలో ఆపేసావు. ఏదో ఈయన విశ్వామిత్రుడు కర్రతో కొట్టాడు, అతని భార్యని లాక్కుని వెళ్ళిపోయాడు, ప్రజలంతా ఏడుస్తున్నారు అని చెప్పావు కదా, తర్వాత ఏమైందో చెప్పవా అని చెప్పి మళ్ళా జైమిని మహర్షి ధర్మపక్షులను ఆ వృత్తాంతం కూడా చెప్పవా అంటే, ఆ వృత్తాంతం తర్వాత ధర్మపక్షులు ఈ ప్రసంగం ఈ రకంగా వచ్చింది కాబట్టి ఆ సందర్భాన్ని కూడా ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్తాయి. ఈ ప్రసంగాన్నంతటినీ కూడా, వృత్తాంతాన్నంతటినీ కూడా రేపు ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఈరోజు ఇంతటితో ఈ ప్రవచనం పూర్తయింది. స్వస్తి.